గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి గారు, మన సెక్టోరియల్ ఆఫీసర్స్, మైక్ దగ్గర పెట్టుకోండి సార్, వాయిస్ క్లియర్ వస్తలేదు. సార్ ఇప్పుడు వస్తుందా సార్? ఓకే సార్, గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి గారు, సెక్టోరియల్ ఆఫీసర్స్, తర్వాత రిసోర్స్ పర్సన్లకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టిఎంఎఫ్ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హెడ్ మాస్టర్లకు, గణిత ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు సార్. ముఖ్యంగా మనకు ఈ కరోనా సమయం లోపల ఉపాధ్యాయులందరూ ఖాళీగా ఉండకుండా మరి సార్ ఒక్క 1 సెకండ్ అజయ్ నన్ను హోస్ట్ చేయజరా. సారీ ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్. అజయ్ సార్. దేవేంద్ర రెడ్డి సార్ మీరు కంటిన్యూ చేయండి. సార్, ఐసిటీలో భాగంగా మనకు మన నాగరాజ్ సార్ గారు మనకు మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. మెయిల్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా మనం సెండ్ చేయాలి, ఇలాంటి విషయాలు చాలా విషయాలు బాగా వివరించారు. అది హెడ్ మాస్టర్లుగా ఉపాధ్యాయులుగా అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనకు ఇందిరానగర్ హెడ్ మాస్టర్ రామస్వామి సార్ గారు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ లో కంప్యూటర్ని ఏ విధంగా వాడాలో మనకు ప్రాక్టికల్ గా సూచించారు. దాన్ని మేము ముందు వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సార్. అదే విధంగా మనకు నిన్న మొన్న ఆర్పీలు ఆల్జీబ్రా, గణితంలో ఆల్జీబ్రాని ఏ విధంగా మనం వాడాలి, అదే విధంగా అనేక విషయాలు వివరించారు. మరి 6వ రోజైనటువంటి ఈ రోజు మనకు 7వ రోజైనటువంటి ఈ రోజు మనకు గణితం గురించి వివరించడానికి జె శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ దేవేంద్ర రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్ సార్. ఓకే శ్రీనివాస్ సార్ రెడీ అయిందా? మీరు నేను రెడీ అంటే నేను 1 2 3 చెప్పగానే మీరు స్టార్ట్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. శ్రీనివాస్ సార్ రెడీ ఉంటారుగా? జె శ్రీనివాస్ రైట్. నాగరాజ్ సార్ నేను చెప్పిన తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే. ఎవరు మాట్లాడుతున్నారు సార్? జె శ్రీనివాస్ శర్మ. రైట్, జె శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. డైరెక్ట్ శ్రీనివాస్ సార్ అన్న? అవును, శ్రీనివాస్ సార్. ఓకే సార్. ఓకే సార్, శ్రీనివాస్ గారు స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్, రైట్. సార్ అందరికీ నమస్కారం సార్. ఎస్టర్డే కంటిన్యూషన్ క్లాస్ సార్. నేను 4 రకాల త్రిభుజాలను ఏ విధంగా నిర్మించాలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మిగిలిన ఇంకొక 1 టైప్ ట్రయాంగిల్ మిగిలింది సార్, అది కూడా చూద్దాం. ముందుగా ఎవరికైనా ఎస్టర్డే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి వస్తే ఇంకో ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తీసుకుందాం సార్. ఈలోగా అవి కూడా ఉంటే మీరు రేజ్ హ్యాండ్ చేయవచ్చు. ఇది అయిపోయిన తర్వాత, ఒక కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ డౌట్ కూడా తీసుకుందాం. రైట్. ఇక్కడ కొంచెం వాయిస్ క్లారిటీ వస్తుంది. చేస్తున్నా సార్. క్లారిటీ రావట్లేదా సార్? ఇప్పుడు వస్తుంది, క్లియర్ ఉంది. ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే, మీ సెట్టింగ్స్ లో అనోటేషన్స్ క్లియర్ చేయండి, ఏమైనా ఉంటే క్లియర్ చేస్తున్నా సార్. అదే చేస్తున్నా. ఓకే, రైట్, అయిపోయింది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, ఇన్ కన్స్ట్రక్షన్ లో ఇది రోజు ఒక కన్స్ట్రక్షన్ సార్. when 2 sides and angular given. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ చూద్దాం సార్. మనం ఇక్కడ ప్రాబ్లం తీసుకుంటున్నాం. ప్రాబ్లం ఏంటంటే sir, construct a triangle ABC such that AB is equal 5 centimeter,
AC is equal to 4 centimeter, angle B is equal to 40 degrees. ఇప్పుడు మన ఈ ప్రాబ్లమ్ని మనం కన్స్ట్రక్షన్ చేద్దాం సార్. దీనికోసం చూడండి, ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి, ఒక యాంగిల్ ఉంది కాబట్టి మనం స్లైడర్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి ముందుగా స్లైడర్ తీసుకుందాం. ఆల్రెడీ స్లైడర్స్ ఏ విధంగా తీసుకోవాలో నిన్నటి క్లాస్లో చూసాం మనం. ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఇందులో ఈ టెక్స్ట్ బాక్స్ దాంట్లో స్లైడర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. స్క్రీన్ మీద క్లిక్ చేయండి, స్లైడర్ వస్తుంది, నెంబర్ స్లైడర్. సో ఇక్కడ మినిమం 1, మ్యాక్సిమం 10, ఇంక్రిమెంట్ 0.1 పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేదా. రైట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ మరొక స్లైడర్ సార్, సేమ్ నెంబర్ సంబంధించింది, జస్ట్ మినిమం వాల్యూ మ్యాక్సిమం 10. ఓకే, నెక్స్ట్ 2 లెంత్లకు సంబంధించి 2 స్లైడర్ తీసుకున్నాం. ఇంకా మిగిలింది యాంగిల్ సంబంధించిన స్లైడర్ తీసుకుంటున్నాం సార్. జస్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తున్నా, నెంబర్ డిఫాల్ట్ ఉంది, యాంగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, 0 to 360 degrees. 360 అవసరం లేదు కాబట్టి 180 తీసుకుంటున్నా, ఇంక్రిమెంట్ 1 అలాగే ఉంది. స్లైడర్స్ వచ్చేసినాయి సార్. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ such that AB is 5 centimeter. సో AB 5 centimeter తీసుకోవాలి. మనం స్లైడర్ ఉపయోగించి తీసుకున్నప్పుడు లైన్ సెగ్మెంట్ ఆప్షన్లో ఏం తీసుకుంటాం చెప్పండి, సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్, సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్ తీసుకోవాలి. సెగ్మెంట్ అంటే డైరెక్ట్ మనం 5 centimeter అని వేసేటప్పుడు తీసుకుంటాం. సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్ స్లైడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్ ఆప్షన్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లెంత్ అడుగుతుంది. లెంత్ అడిగితే మనం ఏం చేయాలని చెప్పినాం, స్లైడర్ దగ్గర అయితే ఏ లెటర్ ఉంటుందో ఆ లెటర్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ స్లైడర్ మొదటి స్లైడర్ యూజ్ చేస్తున్నాం. మొదటి స్లైడర్ దగ్గర ఏ లెటర్ ఉంది, ఏ ఉంది కాబట్టి ఏని ఎంటర్ చేయండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి మనకి 1 centimeter పొడవు ఉన్నటువంటి లైన్ సెగ్మెంట్ వచ్చింది. మనకి ఏబి ఎంత ఉండాలి, 5 centimeter. కాబట్టి నేను ఏబిని మారుస్తా ఉన్నా, మూవ్ చేస్తున్నా. ఎక్కడి వరకు మూవ్ చేయాలి, 5 centimeter వరకు. ఓకే, 5 centimeters వచ్చింది. సరే, వచ్చిందా లేదా అనేది కూడా మనం డిస్టెన్స్ మెజర్ చేయొచ్చు. ఏ విధంగా చేస్తాం, ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఆర్ లెంత్ ఆప్షన్, డిస్టెన్స్ ఆర్ లెంత్. సో ఇక్కడ చూడండి, ఏ బి ఎంత చూడండి, 5, ఏబి ఇస్ 5. దీన్ని కొంచెం మనం విజిబుల్గా పెంచుకుందాం, మీడియం బోల్డ్ కలర్ ఇస్తున్నాం చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనకి, ఇంకా చూడండి, ఇంకేం ఆప్షన్ చూడండి, ఏసీ నేమో 4 centimeter, యాంగిల్ 40 degrees. సార్ మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు మధ్య మధ్యలో. ఏసీ అవునా సార్, ఒక్క నిమిషం, బ్రేక్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. కొద్దిగా బ్రేక్ అవుతుంది అంతే, చూడండి. సార్ క్లియర్ ఉందా? ఓకే, క్లియర్ ఉంది, క్లియర్ ఉంది. ఓకే, చూడండి, ఏబి 5 centimeter. మొదలుగా ఏసీ పాయింట్ ఐడెంటిఫై చేయడం కోసం ఏ దగ్గర నుండి 4 centimeter ఆర్క్, కానీ మనం ఇక్కడ ఏం చేయాలి, సర్కిల్ గీయాలి. చూడండి, ఇక్కడ సర్కిల్ సెంటర్ అండ్ రేడియస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి సెంటర్ ఇక్కడ ఏ, సో ఏ క్లిక్ చేస్తున్నాం. మనకి రేడియస్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ 4 centimeter ఉంది. మనం 4 centimeter బదులుగా ఏ స్లైడర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ స్లైడర్ యొక్క లెటర్ ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ బి కాబట్టి బి ఎంటర్ చేస్తున్నాం. సో ఓకే, బి అనేది మనకి ఇక్కడ 1 centimeter ఉంది కాబట్టి 1 వచ్చింది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి, 4. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 4 ఉంది కాబట్టి 4. నెక్స్ట్, ఇప్పుడు యాంగిల్ బి ఎంత చెప్పండి, ఇక్కడ 40 degrees కాబట్టి యాంగిల్ 40 degrees గీయాలి. ఆప్షన్ చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ విత్ గివెన్ సైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనకి బి వద్ద యాంగిల్ కాబట్టి మొదటగా
ఏని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేయగానే మనకి పాపప్ విండో వస్తుంది. దాంట్లో డిఫాల్ట్ గా 45 degrees ఉంటుంది. మనం స్లైడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి యాంగిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి సింబల్స్ విండో, ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్స్ ఆల్ఫా సింబల్ వచ్చేసింది. ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి, మీకు లెటర్స్ సింబల్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మనం దేనితో అయితే లింక్ చేయాలనుకుంటున్నాం యాంగిల్ ని, స్లైడర్ దగ్గర ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫాని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ బి వద్ద కాబట్టి ఇక్కడ క్లాక్ వైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం రే గీద్దాం. రే రైట్, BA' రే చూడండి, BA' రే. నెక్స్ట్ మనకి A' పాయింట్ అనేది అవసరం లేదు, హైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, రెండింటి దగ్గర కూడా మనం సర్కిల్ తీసుకున్న రెండు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సైడ్ ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయింది. అంటే మనకి ఇక్కడ లైన్ సెగ్మెంట్ వచ్చి రెండు కలుపుదాం. చూడండి, A నుంచి C 4 సెంటీమీటర్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ A నుంచి D కూడా 4 సెంటీమీటర్ ఉంటుంది. రెండు ఏదైనా మనకి కావాల్సినటువంటి త్రిభుజం. ఓకే, ఒకదాన్ని నేను వేరే డాట్స్ లాక్ చేస్తా. చూడండి, ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్, కలర్ రెడ్, స్టైల్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ABC కానీ ABD కానీ మనకి కావాల్సినటువంటి త్రిభుజం అవుతుంది. ఓకే, ఒక్కసారి దీన్ని మరి ప్లేలో చూద్దాం. ఒకసారి రివిజన్ అవుతుంది. చూడండి, నావిగేషన్ బార్ జస్ట్ ప్లే ఆప్షన్ తీసుకుంటాను, ప్లే. చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లం అది. 3 స్లైడర్స్ తీసుకుంటున్నాం. 3 స్లైడర్స్ వచ్చేసినాయి, 2 లెంత్ కి, 1 యాంగిల్ కి. మొదటగా AB లైన్ సెగ్మెంట్స్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏ కేంద్రంగా 4 సెంటీమీటర్లు ఒకటి వృత్తాన్ని గీసినాం. మరియు బి కేంద్రంగా AB తోటి 45 డిగ్రీల కోణం ఉన్నటువంటి రేఖను గీయడం జరిగింది. సరే, ప్రాబ్లంలో 40 degrees ఉంది, దాన్ని మార్చుకుందాం. ఓకే, ఈ వృత్తము కిరణాల ఖండన బిందువులను మనం ఇక్కడ రెండు వేర్వేరే దగ్గర ఖండించింది కాబట్టి మనం వాటిని CDలుగా గుర్తించి ABC లేదా ABD అనేది కావాల్సిన త్రిభుజం అవుతుంది. ఇక్కడ చూడండి, యాంగిల్ ని మనం మార్చుదాం. సరే, ఎంత? 40 degrees. చూడండి, మనం ఒకసారి మనకు డౌట్ రావచ్చు, ఇక్కడ 2 AC 4 AD4 ఉందా లేదా ఒకసారి చూద్దాం. సరే, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, ట్రయాంగిల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఇక్కడ రేట్ చేయలేదు సార్. ఇక్కడ రైట్, ఎవరో తెలుగులో పేరు ఉండే మహేష్ సార్ ఫ్రమ్ మహేష్ సార్ ఆస్క్ యువర్ డౌట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సార్ చిన్న డౌట్ సెట్టింగ్స్ గురించి సార్. సార్ ఇది ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే టెక్స్ట్ ఇది విండో ఓపెన్ అవుతుంది కదా సార్. అయితే సెట్టింగ్స్ పోయి అది మిడిల్ వస్తుంది సార్. ఆల్జిబ్రిక్ విండోస్ కు గ్రాఫిక్స్ విండోస్ మిడిల్ వస్తుంది. అది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. అది రీసెట్ ఎట్లా చేయాలి? టెక్స్ట్ బాక్స్ జరపాలి, అదేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ సెట్టింగ్స్ బాక్స్ పక్కకి డ్రాగ్ చేయాలి సార్. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఇట్లా ఇది వస్తుంది కదా సార్, ఇదేనా? విండోస్ ఓపెన్ అవుతుంది, విండో ఓపెన్ అవుతుంది కదా సార్ అది. అవును, ఇట్లా జరుపుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్లా జరుపుకోండి. స్క్రీన్ మీద అట్లా రావట్లేదు జరుపుకోండి మీరు ఏదైనా కావాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఓపెన్ అవుతుంది కదా సార్ అది గ్రాఫిక్స్, దానికి మిడిల్ లో ఓపెన్ అవుతుంది. ఆల్జిబ్రిక్ తర్వాత గ్రాఫిక్స్ విండోస్ మధ్యలో అది ఓపెన్ అవుతుంది సార్. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఎలా చేసినా చూడండి. మీరు ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ విండో సార్ శ్రీనివాస్ సార్ వాయిస్ బ్రేక్ అయిపోయింది. ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ ఉంది సార్. ఇప్పుడు ఓకేనా సార్? దగ్గర ఏం ప్రాబ్లం సార్? వాయిస్ ఓకేనా?
ఓకే సార్, ఓకే. సార్ ఇక్కడ స్క్రీన్ గ్రాఫిక్స్ విండోలో మీరు రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆబ్జెక్టివ్ ప్రాపర్టీ పాపప్ విండోలో ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ వస్తుంది సార్. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. మీరు ఇట్లా స్క్రీన్ మధ్యలో ఉందనుకుంటే స్క్రీన్ డ్రాగ్ డ్రాప్ చేయండి, ఇటు సైడ్ అంటే అటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు. ఇదేనా సార్ మీ డౌట్? అయితే ఇప్పుడు టెక్స్ట్ ఉంటుంది కదా సార్, మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. పైన టెక్స్ట్ ఉంది కదా సార్, ఇప్పుడు క్వశ్చన్ ఉంది కదా టెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్ ప్రాపర్టీస్ వస్తాయి. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, మీ వాయిస్ క్లారిటీ లేదు నెక్స్ట్ సార్ అజయ్ సార్ ఇంకొక ఆప్షన్ ఇవ్వండి. సార్ ఈ టెక్స్ట్ బాక్స్ అంటురా సార్, ఈ టెక్స్ట్ అంటురా, ఈ టెక్స్ట్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ సార్, ఎక్కడికంటే అక్కడ డ్రాగ్ చేయొచ్చు. సార్ వాయిస్ వినపడట్లేదు మీ వాయిస్. ఓకే సార్. మేడం జిఎల్ ప్రసన్న మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నేను యాంగిల్ సెలెక్ట్ చేశాను సార్ బి దగ్గర, కానీ అది ఆటోమేటికల్లీ బి ఏ దగ్గర వచ్చేసింది. అండ్ హౌ టు చేంజ్ దట్ యాంగిల్ సార్? నౌ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్, యాక్చువల్లీ వి షుడ్ టేక్ అట్ బి, కానీ ఏ దగ్గర వచ్చింది. మొదటగా మీరు ఏ సెలెక్ట్ చేసుకోవాలి మేడం? ఓకే సార్. బి దగ్గర యాంగిల్ రావాలంటే మొదటగా ఏ సెలెక్ట్ చేసుకోవాలి, 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా యాంగిల్ కి. ఓకే, సో బి షుడ్ బి ద మిడిల్ పాయింట్. yes. ఓకే సార్, ప్లీజ్ మాట్లాడుతూ. థ్యాంక్ యూ సార్. ఓకే, సంతోష్ కుమార్ సార్ రెస్పాండ్. హలో సార్. హలో, వినబడుతుందా సార్? చెప్పండి, తొందర చెప్పండి. ఇప్పుడు ఈ పాలిగన్ లో మనకు ట్రయాంగిల్ సింబల్ వస్తుంది కదా, హలో, ఆ ట్రయాంగిల్ తీసుకుని అంటే కాంగ్రెన్సీ గానీ సిమిలారిటీ గానీ ఇట్లా స్లైడర్ తోటి ఏమైనా చూపించవచ్చా? 2 ట్రయాంగిల్స్ కాంబినేషన్ ఇక్కడ ట్రయాంగిల్స్ లో ఇదేగా మీరు అనేది పాలిగాన్, రెగ్యులర్ పాలిగాన్ ఉంటుంది. అవునవును, అదే సార్. పాలిగాన్ కి స్లైడర్ ఏముండదు. రెగ్యులర్ పాలిగాన్ వాయిస్ క్లియర్ లేదు సార్. పాలిగాన్ కి కావాలి అంటే సార్, రెగ్యులర్ పాలిగాన్ కావాలంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ వాయిస్ క్లియర్ లేదు సార్. శ్రీనివాస్ సార్. సార్ ఒక్క నిమిషం, మీ బ్యాక్ ఎండ్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే క్లోజ్ చేయండి, కొంచెం బ్యాండ్ విడ్త్ సరిపోతలేదు, మీ వాయిస్ క్లియర్ అవ్వట్లేదు. సీన్ సార్ అన్ని బంద్ చేసిన ఏది లేదు సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే అవుతుంది, మధ్య మధ్యలో పోతుంది. ఓకే 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 ఒకసారి చూడండి. ఇక్కడ పాలిగాన్ లో మనకు పాలిగాన్ దగ్గర ఎలాంటి స్లైడర్ యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. రెగ్యులర్ పాలిగాన్ లో మనం స్లైడర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ పెంచుకోవడం తగ్గించుకోవడం కోసం మనం స్లైడ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం చూడండి, ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసినాం, 2 పాయింట్స్ సెలెక్ట్ చేయగానే నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అడుగుతుంది. సరే నేను ఇక్కడ డిఫాల్ట్ 4 వస్తుంది. సరే నేను 4 బదులుగా నేను ఒక మనకు ఆల్రెడీ ఉన్న స్లైడర్ ని యూజ్ చేస్తున్నా. చూడండి, బి చేసినట్లయితే ఇక్కడ ఎన్ని వచ్చింది మనకి? 4 ఉంది కాబట్టి 4 వచ్చేసింది. దీన్ని మనం మార్చుతున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేవి పడుతుంది. సరే ఇక్కడ ట్రయాంగిల్ డిస్టర్బ్ అయింది, ఒకసారి స్లైడ్ చూడండి. ఓకే, 2 3 నుంచి ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచి ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, ఇంకా ఎనీ అదర్? అజయ్ సార్. భాగ్యమ్మ మేడం. భాగ్యమ్మ మేడం రెస్పాండ్ ప్లీజ్. ఓకే సార్, చెప్పండి. యాంగిల్ ఫార్మేషన్ ఒకసారి చెప్పండి సార్. నిన్న ట్రై చేసి రావట్లేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఇప్పుడు టైం మనకు 1:45 కి క్లోజ్ అవుతుంది ఈరోజు. ఈరోజు టైం ఎక్కువ లేదు కాబట్టి మీ ప్రోగ్రామ్ కానీ లాస్ట్ కన్క్లూడ్ చేద్దాం. అది స్పీడప్ చేయండి. రైట్. ఓకే సార్, ఇది ట్రయాంగిల్ సంబంధించిన కన్స్ట్రక్షన్ సార్. నెక్స్ట్ మనం 7th క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మనం 8th క్లాస్ సంబంధించి చతుర్భుజ నిర్మాణాల గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకి చతుర్భుజ నిర్మాణాల్లో కూడా 8th క్లాస్ లో చూడండి, ఇక్కడ 4 sides
యాంగిల్ ఉన్న టైప్స్ 5 టైప్స్ ఉన్నాయి సార్. దాంట్లో మనకి ఒకటి 4 sides, నెక్స్ట్ 4 sides 1 diagonal, 3 sides 2 diagonal, 2 sides యాంగిల్, 3 sides 2 యాంగిల్, 5 sides ఉన్నాయి. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం కవర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము 4 sides 1 యాంగిల్ ఉన్న కన్స్ట్రక్షన్ చేద్దాం. 4 sides 1 యాంగిల్. చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం నెక్స్ట్ కూడా ఇట్లా జరపడమే సార్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇది. రైట్, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ construct a quadrilateral ABCD in which AB is 4.5, BC 5.2, CD 5.5, AD 4 cm and angle 120 degrees సార్. ఇది 120 degrees. ఓకే, ఇక్కడ మనకి 0 ఇలా వచ్చింది డిగ్రీస్ లో. ఇక్కడ మార్చుకోవచ్చు సార్, ఒకవేళ రాకపోయినా సింబల్స్ లో మనకి డిగ్రీ సింబల్ కూడా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏం చేస్తే మనకి మొత్తం కూడా ఇక్కడ 5 కొలతలు ఉన్నాయి సార్. స్లైడర్ యూజ్ చేసి చేయాలనుకుంటే అన్ని స్లైడర్స్ తీసుకోవాలి, ఒకదానికి కూడా డిపెండ్ కాదు కాబట్టి 5 స్లైడర్స్ కూడా తీసుకోవచ్చు. సరే, మనకి ప్రతిసారి స్లైడరే అవుతుంది కాబట్టి ఈసారి ఇన్పుట్ బాక్స్ తీసుకొని చేద్దాం, కొంచెం ఇన్నోవేషన్ గా ఉంటుంది. డైరెక్ట్ ఇన్పుట్ బాక్స్ కి స్లైడర్ కి తేడా ఏంటంటే, స్లైడర్ అయితే మనం మూవ్ చేయాలి, ఇన్పుట్ బాక్స్ అయితే మనం వాల్యూ ఎంటర్ చేయాలి. దాంట్లో ఎంత కావాలి అనుకుంటే అంత ఎంటర్ చేయొచ్చు. సరే చూడండి, ఇన్పుట్ బాక్స్ తీసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ బాక్స్, సరే ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ తీసుకోవాలి, కంపల్సరీ స్లైడర్ తీసుకోవాలి సార్, ఎందుకంటే లింక్ చేసేది ఉంటుంది. చూద్దాం, ఒకటి తీసుకొని చూపిస్తా. కాకపోతే మీకు స్లైడర్ తీసుకుంటాం మనం, నెంబర్ సంబంధించిన స్లైడర్. రైట్, 1 to 10. ఓకే, నెక్స్ట్ మరొక స్లైడర్, సెకండ్ స్లైడర్ ఎట్లా తీసుకుంటున్నామో చూడండి సార్. మళ్ళీ మీకు ఇక్కడ కూడా ఆల్రెడీ ఇన్నిసార్లు రివిజన్ అయింది కాబట్టి నాకు తెలిసి మీకు ప్రాబ్లం ఈజీగా అర్థమైపోతుంటుంది. నెంబర్ స్లైడర్ డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది 0.1 డిఫాల్ట్ గీయొచ్చు, ఒకవేళ తర్వాత కూడా మార్చుకోవచ్చు, అదేం ఇబ్బంది కాదు. తర్వాత కూడా మనం ఎంతకంటే అంతకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి యాంగిల్ స్లైడర్. 4 వచ్చినాయి, రాలేగా 3 వచ్చినాయి. నెక్స్ట్ 4 to 1 3 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక స్లైడర్, యాంగిల్ సంబంధించిన స్లైడర్. యాంగిల్ అనగానే ఆల్ఫా వచ్చేస్తుంది, 0 to సరే ఉండనివ్వండి. రైట్స్, ఇక్కడ మనకి స్లైడర్ తీసుకున్నాం సార్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఏబి బిసి సిడి ఏడి ఇచ్చినారు, బేస్ ఏబి. సో దీని ఫస్ట్ ఈ వాల్యూస్కి అనుగుణంగా మార్చుకుందాం, తర్వాత మర్చిపోతున్నాం ఏ వాల్యూ ఎంత ఉందనేది. ఏబి 4.5, బిసి 5.2, సిడి 5.5, యాంగిల్ డి 4, యాంగిల్ 120 degrees, యాంగిల్ 120 degrees. రైట్, చూడండి ఇక్కడ మొదలుగా మనం ఏబి గీద్దాం. ఏబి ఎంత 4.5. సెగ్మెంట్ గీయాలంటే సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, లెంత్ అడుగుతుంది. ఈ ఏబికి ఉన్న లెంత్ స్లైడర్ ఏ కాబట్టి లెటర్ ఏ ఎంటర్ చేస్తున్నా. ఏబి 4.5 జస్ట్ మెజర్మెంట్ చేయండి ఏబి. ఓకే, ఏబి 4.5 వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ఏంది ఇక్కడ మనకి బీసీ 5.2 ఉంది. బి దగ్గర మనం 5.2 తోటి ఆర్క్ గీయాలి. నెక్స్ట్ ఆర్క్ కు బదులుగా మనం ఏం చేస్తున్నాం, సర్కిల్ గీస్తున్నాం. ఎంత 5.2 లెంత్. సో సర్కిల్ సెంటర్ అండ్ రేడియస్, బి కేంద్రంగా, రేడియస్ ఎంత, స్లైడర్ బి 5.2 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి ఏంది, యాంగిల్ బి ఇచ్చిన చూడండి. ఇక్కడ యాంగిల్ ఏబిసి మీన్స్ యాంగిల్ బి
120 degrees 120 degrees యాంగిల్ గీయాలి. మేడం ఇంతమందికి అడిగిన మేడం ఒకసారి చూడండి, సర్కిల్ లేదనుకుందాం, యాంగిల్ గీస్తున్నాం. యాంగిల్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? యాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. యాంగిల్ గీయాలి అంటే ఆప్షన్ లో చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ ఆప్షన్ ఉంటుంది. మన స్లైడర్ ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా కిందిదే యూజ్ చేయాలి. యాంగిల్ విత్ గివెన్ సైజ్. ఈ యాంగిల్ విత్ గివెన్ సైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. జస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఏని సెలెక్ట్ చేయాలి. మన బి వద్ద గీయాలి యాంగిల్ కాబట్టి ఫస్ట్ ది సెలెక్ట్ చేసుకోవాలి ఏ. నెక్స్ట్ ఏంది, బి సెలెక్ట్ చేసుకుంటున్నాం. బి సెలెక్ట్ చేసుకోగానే మనకు పాపప్ విండో వస్తుంది. ఆ పాపప్ విండోలో ఉన్న యాంగిల్ కి బదులుగా మనం స్లైడర్ దగ్గర అయితే ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్ ఎంటర్ చేయాలి. యాంగిల్ కి సంబంధించిన లెటర్స్ కీబోర్డ్ మీద ఉండవు కాబట్టి ఇక్కడ యాంగిల్ సింబల్స్ ఉన్నటువంటి అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్ఫా సింబల్ వస్తుంది. ఆల్ఫాని క్లిక్ చేయండి, మీకు యాంగిల్ సంబంధించిన సింబల్స్ అన్ని కూడా ఉంటాయి. ఇందులో నుంచి వెళ్ళి మనకి ఏ సింబల్ అయితే ఉందో స్లైడర్ దగ్గర దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది, మనకి ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫాని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, కౌంటర్ క్లాక్ వైజ్ ఉంటుంది. మనం బి వద్ద కౌంటర్ క్లాక్ వైజ్ కూడా డౌన్ సైడ్ వస్తుంది, మనకు అప్ సైడ్ కావాలి కాబట్టి ఇక్కడ క్లాక్ వైజ్ తీసుకోండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏ డాష్ ఉంది. మనం జనరల్ లైన్ సెగ్మెంట్ తో కలిపితే ఈ సర్కిల్ మనకు టచ్ కాదు కాబట్టి కంపల్సరీగా రేనే తీసుకోవాలి. అందుకోసం ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రే తీసుకుంటున్నాం. రే ఎక్కడ నుండి గీయాలి, బి ఏ డాష్. రైట్, ఓకే, ఇక్కడ అన్ని మిక్స్ అయిపోతున్నాయి. యాంగిల్ 120 degrees బి జస్ట్ డ్రాగ్ చేయడమే సెలెక్ట్ చేసుకొని డ్రా చేయడమే 120 degrees. ఏ డాష్ అనే పాయింట్ ఇక్కడ మనకు కన్ఫ్యూజ్గా ఉంది, ఇక్కడ ఆల్జిబ్రా వేలో దాన్ని అన్హైడ్ చేసేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనకి సి పాయింట్ డిసైడ్ అయిపోయింది, ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ సర్కిల్ అండ్ రే. సో పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని సర్కిల్ ని రెండింటిని కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్నాం. అది మనకి సి పాయింట్ వచ్చేసింది, ఏబిసి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, డిని ఐడెంటిఫై చేయాలి. డిని ఐడెంటిఫై చేయాలంటే చూడండి, ఇక్కడ ఏడి సిడి రెండు సర్కిల్స్ గీయాల్సి వస్తుంది. ఏడి ఇక మనకి డిస్టర్బెన్స్ అయింది అనుకుంటే ఈ సర్కిల్ ని తీసేద్దాం, నో ప్రాబ్లం, హైడ్ చేసేస్తున్నాం. ఓకే, మళ్ళీ ఎందుకంటే రెండు సర్కిల్స్ కూడా అన్ని మిక్స్డ్ అయినట్టుగా కనిపిస్తుంటుంది, కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హైడ్ చేస్తున్నాం. కావాలంటే మళ్ళీ మనం క్లిక్ చేయగానే వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. సో ఏం చేద్దాం, ఇక్కడ ఏ నుంచి ఏడి 4 centimeter కాబట్టి ఏ సెంటర్ గా ఒక సర్కిల్ ని గీద్దాం. ఏ సెంటర్ గా రేడియస్ ఎంత, ఇక్కడ రేడియస్ డి, ఏడి డి. సో డి ఎంటర్ చేస్తున్నాం. రైట్, ఏడి 4 centimeter ఒక సర్కిల్ వచ్చేసింది. అదేవిధంగా సి సెంటర్ గా సిడి 5.5 కదా, మళ్ళీ ఒక సర్కిల్ గీద్దాం. సిడి 5.5. రైట్, ఇక్కడ ఏంది సి ఇక్కడ రెండింటి ఇంటర్సెక్ట్ పాయింట్ తీసుకోండి, రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, లైన్ సెగ్మెంట్ తో సిడి మరియు ఏడి రెండింటిని కూడా కల్పిస్తాం. మనకు జిగ్జాగా ఉంది అనుకుంటే అన్ని హైడ్ చేయండి, సర్కిల్స్ అన్ని. మనకి ఇక్కడ క్వాడ్రిలేటరల్ వచ్చేస్తుంది. సో ఓకే, మనం ఇక్కడ మెజర్మెంట్స్ కూడా చూద్దాం. ఒక్కసారి మెజర్మెంట్స్ ఎలా చేయాలి, ఏదైనా లెంత్ ఎలా చేయాలి అంటే చూడండి, ఇక్కడ డిస్టెన్స్ ఆర్ లెంత్, ఈ విండో యాంగిల్ కి డిస్టెన్స్ కి సంబంధించినవి ఉంటాయి, ఏరియా స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం. సో డిస్టెన్స్ ఆర్ లెంత్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏబి వచ్చేసింది కదా, నెక్స్ట్ బిసి, నెక్స్ట్ సిడి, నెక్స్ట్ ఏడి, డిఏ, 4 ఇవి మనకి వచ్చేసినాయి. సరే, నిన్న మన మిత్రులు అడిగిన ఒక డౌట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా రాస్తే బాగుండు, దాన్ని కూడా ఏ విధంగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆప్షన్ కోసం నేను ఒక విధంగా తీసిన చూడండి, టెక్స్ట్ టైప్ చేసి పెట్టిన ముందే ఇక్కడ చూడండి ఒకసారి. నేను కన్స్ట్రక్షన్ స్టెప్స్ కోసం ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి పెట్టిన, ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఏదైతే మనకి వాట్ ఎవర్ ఇట్ మే, ఇందులో ఏ మ్యాటర్ ఉందని కాదు, ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే ఇక్కడ టైప్ చేసి పెట్టినా. ఇక్కడ టైప్ దీనికి ½ hour పోతుంది. Ctrl C, నెక్స్ట్ వచ్చేసి
మనం అయితే ఎక్కడ ఇందులో మనకి ఆ స్టెప్స్ రావాలి అనుకుంటే మనకి టెక్స్ట్ ఎలా ఎంటర్ చేస్తాం మనము? ఇక్కడ చూడండి, ఏబిసి టెక్స్ట్ విండో వచ్చేసింది. ఇక్కడ ఈ టెక్స్ట్ విండోలో ఈ టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. పాపప్ విండో నుంచి వెళ్ళి టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ టెక్స్ట్ ఆప్షన్ నుంచి వెళ్ళి జస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మనకి అడుగుతుంది, పాపప్ విండో వస్తుంది, టెక్స్ట్ టైప్ చేయమని. ఇక్కడ టైపింగ్ బదులుగా నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసిన కదా, దాన్ని ఇక్కడ Ctrl+V అనేస్తున్నాను. జస్ట్ ఓకే అనండి. ఇక్కడ వచ్చేసింది. సరే, ప్లేస్ సరిపోయేటట్లేదు, దీన్ని లార్జ్లో ఉంది, తగ్గిద్దాం, స్మాల్లో చేద్దాం. మనకి అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. రైట్, ఓకే. ఈ విధంగా మనకి టెక్స్ట్ని ఎంటర్ చేసుకోవచ్చు. లేదు నాకు అన్ని స్టెప్స్ అన్ని ఒకేసారి కాదు, ఒక స్టెప్ వచ్చినప్పుడు ఒక స్టెప్కే కావాలి అంటే టెక్స్ట్ బాక్స్లు ఇట్లా 4 తీసుకుంటే సరిపోతుంది. ఏ స్టెప్ రాగానే ఆ టెక్స్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అప్పుడు కూడా చేసుకోవచ్చు. మన ఇక్కడ స్క్రీన్ మీద ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది, వద్దు లేదు అనుకుంటే ఇక్కడ మీరు ఇందులో నుంచి వెళ్ళి హైడ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్జిబ్రా పెయిన్ లో చూడండి, ఇక్కడ టెక్స్ట్ అని రెడ్ కలర్ లో వచ్చేసింది, దాన్ని క్లిక్ చేస్తే అది పోతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా కూడా కాదు, నాకు ఇంకా ఏమైనా చెక్ బాక్స్ లాగా ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడ చూడండి, చెక్ బాక్స్ అని ఉంటుంది. చెక్ బాక్స్, ఈ చెక్ బాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్యాప్షన్ అడుగుతుంది, ఇదేంది కన్స్ట్రక్షన్ స్టెప్స్ అని టైప్ చేస్తున్నాండి. ఇక్కడ మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు దీనికి. ఓకే, లింక్ విత్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ మనం లింక్ చేయాలి. ఇదేముంది అంటే చూడండి, ఇక్కడ దీనికి ఇక్కడ పేర్లు ఉంటాయి. మనకి text2 అని ఉంది. text2 ఏ పేరు ఉంటే అది దానికి లింక్ చేయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో నుంచి అన్ని ఉంటాయి. ఇక్కడ మనకి ఆల్జిబ్రా పెయిన్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఏది మీకు కనపడాలి ఏది కనపడొద్దు అనుకున్నప్పుడు ఇక్కడ text2 ఉందిగా, సెలెక్ట్ చేసుకుంటున్నాం. జస్ట్ అప్లై అనండి. మనకి ఇక్కడ వచ్చింది. దీన్ని ఒక సైడ్కి పెట్టుకోండి, ఎక్కడో దగ్గర లేదనే పెట్టేసేయండి. జస్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ తీసేస్తే అది వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి కావాలనుకున్నప్పుడు టిక్ మార్క్ చేయండి, వద్ద తీసేయండి. స్టెప్స్ లేదంటే మీకు స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 కూడా అన్ని అట్లా పెట్టుకోవచ్చు. ఏ స్టెప్ కావాలనుకున్నప్పుడు ఆ స్టెప్ టిక్ చేయండి, లేదంటే హైడ్ అయిపోతుంది. ఓకేనా సార్? ఇక్కడ మీకు ఇక్కడ ఏ స్టెప్ కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఎలా రాసుకోవాలనే దానికోసం ఇది. ఓకేనా? రైట్, ఒకసారి మళ్ళీ ప్లే వ్యూ పెట్టినా సరిపోతుందా సీన్ సార్? ఏమో సార్, నెక్స్ట్ సెకండ్కి వెళ్ళండి. దాని తర్వాత లాస్ట్లో ఒకసారి మీ ప్లే వ్యూ ఒకసారి చూపెట్టండి. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ ఇది అయిపోయింది సార్. నెక్స్ట్ మెథడ్కి వెళ్ళినా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు సార్, నెక్స్ట్ మెథడ్కి వెళ్ళండి. ఎవరో డౌట్ రేజ్ చేశారు కదా, అదే చంద్రశేఖర్ శర్మ. ఇస్తారా నెక్స్ట్? టైం అనేది తక్కువ సార్, కంటిన్యూ చేద్దాం. అంటే డౌట్ తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ డౌట్ పోతుందేమో, క్లారిఫై పోతుందేమో. ఒక్కసారి అడగండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చంద్రశేఖర్ సార్, మళ్ళీ చంద్రశేఖర్ శర్మ సార్. చంద్రశేఖర్ శర్మ సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. శ్రీనివాస్ సార్ కంటిన్యూ చేయండి. ఓకే ఓకే రైట్, ఇది సార్. దీనికి ఈ విధంగా మనం ఈ 4 భుజాలు ఒక కోణం ఇచ్చినప్పుడు నిర్మించేది. నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. నెక్స్ట్ న్యూ విండో. రైట్, నెక్స్ట్ మెథడ్ ఏముందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 4 sides 1 diagonal, 4 sides 1 diagonal ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం. టెక్స్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తున్నాం. కాపీ పేస్ట్, ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని కొంచెం విజిబుల్గా ఉండడం కోసం మీడియం బోల్డ్ లైక్ కలర్. రైట్స్, ఇక్కడ మనకి అన్నీ కూడా లెంత్స్ ఉన్నాయి సార్. ఇక్కడ అన్ని స్లైడర్స్ అన్ని కూడా నెంబర్ సంబంధించిన స్లైడర్సే ఉంటాయి. ఇక్కడ మనం యాంగిల్ స్లైడర్ అనేది ఏం లేదు. సో ఇక్కడ మొత్తం 5 విలువలు ఉన్నాయి కాబట్టి 5 స్లైడర్స్ తీసుకోవాలి. స్లైడర్ తీసుకోవడం కూడా చూడండి, అందరు పర్ఫెక్ట్ అయిపోవాలి. రైట్,
ఇక్కడ స్లైడర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. స్క్రీన్ మీద క్లిక్ చేస్తున్నా, స్లైడర్ విండో ఓపెన్ అయింది. నెంబర్ డిఫాల్ట్ గా ఉంటుంది కదా, నెంబర్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం డైరెక్ట్ మాక్సిమం మినిమం విలువ మారుస్తున్నాం. 1 to 10 అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్, బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రేంజ్ లో ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ ఏం లేవు కాబట్టి 1 to 10 తీసుకుంటున్నా ప్రతిది కూడా. రైట్, నెక్స్ట్ స్లైడర్ నెంబర్ సంబంధించిన స్లైడరే. ఆటోమేటిక్ గా నెంబర్స్ అనేవి స్లైడర్ నేమ్స్ ABCD ఇట్లా వచ్చేస్తున్నాయి, స్మాల్ లెటర్స్. ఓకే, నెక్స్ట్ మరొక స్లైడర్ 2 అయిపోయినాయి. థర్డ్ వన్ C, మినిమం వాల్యూ 1, maximum 10, increment 0.1. okay, next fourth slider D, minimum value 1, maximum 10, increment 0.1. okay, next inkoka slider E, that's 1 and 10.1. స్లైడర్స్ సార్ ఇంకొకటి సార్, ఈ స్లైడర్స్ ఏమైనా ఒక్కొక్కసారి ఇక్కడ ఉండి మీ స్క్రీన్ పై నుంచి మధ్యలోకి డ్రా చేసినప్పుడు రావు, ఒక్కొక్కసారి రానప్పుడు ఏం చేయండి అంటే మీరు దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, ఇక్కడ ఫిక్స్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది, దీన్ని కాక టిక్ మార్క్ ఉంటే ఇది కదలదు, ఇంకా ఎంత లాగినా రాదు. ఇక్కడ స్లైడర్ మీద కానీ ఏ ఆబ్జెక్ట్ అయినా దాని మీద ఉన్నప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి చూడండి, అది మూవ్ కాకుంటే ఇక్కడ చూడండి టిక్ మార్క్ వచ్చింది ఫిక్స్ ఆబ్జెక్ట్ కి. ఇది తీసేస్తే మనకి ఎక్కడికంటే అక్కడికి మూవ్ అవుతుంది, లేకపోతే ఫిక్స్ గా ఒక దగ్గరే ఉంటుంది, అదొకటి గమనించండి. రైట్, మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంది, AB4, నెక్స్ట్ BC 3.6, నెక్స్ట్ CD 4.2, నెక్స్ట్ AD 4.8, నెక్స్ట్ డయాగోనల్ AC 5. రైట్స్, ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి కొలతలు సార్ ఇవి స్లైడర్ తీసుకున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేద్దాం. సో మొదటిగా ఏంది, లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్ సెలెక్ట్ చేసుకున్నాం. స్క్రీన్ మీద క్లిక్ చేయండి, లెంత్ అడుగుతుంది A. ఓకే, AB 4 cm. మెజర్మెంట్ ఆప్షన్ చూడండి ఒకసారి, సెంటీమీటర్ డిస్టెన్స్ లెంత్ AB 4. రైట్, AB 4. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి BC 3.6 ఉంది, BC 3.6. సో B కేంద్రంగా 3.6 రేడియస్ తోటి ఒక సర్కిల్ ని గీద్దాం. ఓకే, సర్కిల్ సెంటర్ అండ్ రేడియస్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. B మీద క్లిక్ చేస్తున్నాం, రేడియస్ అడుగుతుంది, రేడియస్ 3.6 కాబట్టి దానికి 3.6 ఎంటర్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి లెటర్ని ఎంటర్ చేస్తున్నాం, B. రైట్, ఓకే, జస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ మనం డిసైడ్ చేయాలంటే ఇంటర్సెక్షన్ పాయింట్ రావాలి కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ డయాగోనల్ C పాయింట్ ఐడెంటిఫై చేస్తున్నాం, మనం C పాయింట్ ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డయాగోనల్ ఏముందో చూడండి, ఇక్కడ AC 5 cm. మరొక సర్కిల్ ని గీద్దాం. ఎంత రేడియస్, ఏ కేంద్రంగా AC రేడియస్ తోటి, AC రేడియస్ 5 కాబట్టి 5 డయాగోనల్ E. రైట్, ఓకే, ఇక్కడ ఒక సర్కిల్ గీసాం. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఆప్షన్ నుంచి వెళ్ళి ఇంటర్సెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేస్తాము. రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఐడెంటిఫై చేసినాం, అది C పాయింట్ గా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే లైన్ సెగ్మెంట్ తోటి BCని కలిపేద్దాం, BC అదేవిధంగా AC కూడా కలిపేద్దాం. రైట్, ఇప్పుడు సర్కిల్స్ తో అవసరం లేదు కాబట్టి రెండు సర్కిల్స్ కూడా హైడ్ చేసేస్తున్నాం. ఓకే, ABC వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేయాలి, D పాయింట్ ఐడెంటిఫై చేయాలి. D పాయింట్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది చూడండి, AD ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏముంది CD, ADCD రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటి సరే జరుపుతున్నా సార్. రైట్, AD చూడండి, మళ్ళీ సర్కిల్ ఏ కేంద్రంగా
ఏడి వ్యాసార్థంతో ఒక సర్కిల్ గీస్తున్నాం. ఏడి అనేది 4.8, ఇది డి. నెక్స్ట్ సి కేంద్రంగా మరొక సర్కిల్ ఈ రేడియస్ ఈస్ సిడి. సిడి ఈస్ 4.2 సి. రైట్. రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది సార్ వాయిస్ వస్తలేదు సార్. వాయిస్ రావట్లేదా? ఇప్పుడు క్లియర్ ఉంది, అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది. ఓకే, ఏమో సార్ మంచిగానే ఉంది మరి. ఓకే ఓకే రైట్, క్లియర్ లేనప్పుడు చెప్తాం. ఓకే సార్. సిడిలో కలపండి, అదేవిధంగా ఏడిని కూడా కలపండి. ఇది మనకి కావాల్సినటువంటి చతుర్భుజం. ఇక్కడ మనకి సర్కిల్స్ అవసరం లేదు కాబట్టి కొంచెం హైడ్ చేస్తున్న నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది మెజర్మెంట్ చూడండి ఒకసారి. మెజర్మెంట్స్ బీసీ, నెక్స్ట్ బీసీ 3.6, అదేవిధంగా ఏసీ 5, అదేవిధంగా సిడి 4.2, అదేవిధంగా ఏడి 4.8. ఓకే, ఈ విధంగా మనము చతుర్భుజాన్ని 4 భుజాలు ఒక కర్ణము డయాగోనల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది చూడడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకా మిగతా ఈ మోడల్లో ఒక 5-6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో. దానికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి వాల్యూస్ ని మార్చుకుంటే స్లైడర్ ని మూవ్ చేస్తే మళ్ళీ మనం కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 4, 4.5, 6, 7 ఉంటుంది. ఈ విధంగా మార్చండి, ఇంకో విధంగా మారిపోతూనే ఉంటుంది. మీకు ఇక్కడ టెక్స్ట్ లో చేసిన తర్వాత టెక్స్ట్ కూడా మార్చుకోవడం కూడా నిన్న చూపించే మనకి అయిపోయిన తర్వాత డయాగోనల్ ఈ సైడ్ మార్చడం కానీ, లేదంటే డయాగోనల్ మార్చడం కానీ, సిడి మార్చడం కానీ, 4th సైడ్ లేదు డయాగోనల్, ఏదంటే ఎలా అనుకుంటే అలా మనం చేంజ్ చేసుకోవడానికి ఇచ్చిన వాల్యూస్కి అనుగుణంగా మనం మార్చుకోవడానికి. ఇంకా మళ్ళీ ఈ మెథడ్లో ఇంకొక కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం రాదు. పిల్లలకు చూపించినప్పుడైనా ఒకటి చేసి మనం చేసుకోవచ్చు. సరే, కొంచెం డ్రాయింగ్ అనేది ఉండాలి కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా గీయాల్సిందే, తప్పదు అది. రైట్, ఇది సార్. ఇది సార్ మనకి ఒక ప్రశ్న అడుగుతున్నారు. స్లైడర్ లేకుండా చతుర్భుజాన్ని నిర్మించే విధానం చూపెట్టు అంటున్నారు. స్లైడర్ లేకుండా నెక్స్ట్ చేసేటప్పుడు స్లైడర్ లేకుండా చేద్దాం సార్. ఓకే సార్, నెక్స్ట్ స్లైడర్ లేకుండా చేద్దాం. ఓకేనా? స్లైడర్ ఉంటే మార్చుకోవచ్చు సార్. స్లైడర్ లేకుండా అంటే మాన్యువల్ గా అయిపోతుంది, ప్రతి దానికి గీయాలి. ఇప్పుడు స్లైడర్ తో గీసినాం కాబట్టి ఇలాంటి మోడల్ ప్రాబ్లం 5 ఉంటే 5 కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. లేదు అంటే స్లైడర్ లేకుండా అంటే దానికి ఒకదానికే ఉంటుంది. సరే, నెక్స్ట్ చేసేటప్పుడు స్లైడర్ లేకుండా చేద్దాం. ఓకేనా సార్? ఓకేనా? దీని మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా సార్? స్లైడర్ ఒకటేనా ఎవరికైనా? చార్ట్ విండో కానీ సార్ పోతుగంటి లక్ష్మారెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మాట్లాడండి సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ సార్ చాలా బాగా చెప్తున్నారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఈ స్క్రీన్ మీద ఉన్న ఇప్పుడు మనం గీసిన ఈ చతుర్భుజాన్ని మనము ప్రింట్ తీసుకుంటే సేమ్ మెజర్మెంట్ తోటి, అంటే విత్ స్కేల్ మెజర్మెంట్ తోటి పాసిబుల్ అవుతుందా? ఇక్కడ అది అట్లా పాసిబుల్ అవుతుందా? ప్రింట్ తీస్తే సేమ్ జస్ట్ ఏబి ఈక్వల్ 6.4 సెంటీమీటర్స్. ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మీ ఇంతవరకు అట్లా ఇది ప్రింట్ తీసి మెజర్మెంట్ చేయలేదు సార్. మేబీ వస్తుంది సార్, మేబీ వస్తుంది. పెద్ద వేరియేషన్ ఏముండదు. అంటే నిన్న ఒక చూపించినా కదా సార్, స్మార్ట్ నోట్ బుక్ అని దాంట్లో ఉంది. సెంటీమీటర్స్ కి దాంట్లో ఉన్న స్కేల్ కి మూవ్ చేయకుంటే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. ఒకటి ట్రై చేయండి సార్, ఒకటి ప్రింట్ తీసి చూడండి వస్తుందా లేదా తెలిసిపోతుంది కదా. ఇప్పటివరకు అయితే మీరు ట్రై చేయలేదు. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటికైతే రేస్ హ్యాండ్స్ లేవు సార్. ఓకే, ఎవరు ఇప్పటికైతే నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. ఇప్పుడైతే అయితే లేవు. సార్ రవీందర్ అంటే సార్ రవీందర్ ఒక్క నిమిషం ఆగండి. ఎవరు ఉన్నారంటే సార్ చందా రవీందర్.
చందా రవీందర్ సార్ సార్ ప్లీజ్ సార్ రెస్పాండ్. సార్ రవీందర్ మాట్లాడండి. సార్ దీనికి రఫ్ డయాగ్రామ్ వేయొచ్చా సార్ దీనికి? రఫ్ డయాగ్రామ్ అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి సార్. ఇక్కడ పాలిగాన్ ఆప్షన్ ఉంది కదా, పాలిగాన్ ఆప్షన్ ఉంది కదా సార్. మీకు రఫ్ డయాగ్రామ్ కావాలి అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి సార్. ఎలా అనుకుంటే అలా సార్. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. ఇప్పటికైతే రేజ్ అండ్ ఎవరు లేరు సార్. ఓకే సార్, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. ఓకే సార్. సార్ నెక్స్ట్ మెథడ్ చూడండి సార్. నెక్స్ట్ మనకి ఇప్పటివరకు 2 అయిపోయినాయి. 4 sides 1 diagonal, 4 sides 1 యాంగిల్ అయిపోయింది. ఇప్పుడు 3 sides 2 diagonals. 3 sides 2 diagonals సార్. ఒకటి చూద్దాం. ప్రాబ్లం తీసుకున్నా సార్. ఇక్కడ ఇన్పుట్ బార్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దాన్ని. శ్రీనివాస్ సార్. ఇన్పుట్ ఓకే చేస్తా సార్. ఇన్పుట్ బార్స్ తీసుకోవాలంటే స్లైడర్స్ కూడా తీసుకోవాలి. సరే, 2 తీసుకొని చూద్దాం ఇప్పుడు. ఓకే సార్, చూడండి ఇక్కడ. రైట్. ఓకే, చూడండి ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ మనకి టెక్స్ట్ తీసుకుంటున్నాం. క్వశ్చన్ బోల్డ్ విజిబుల్. రైట్. క్వశ్చన్ సార్. ఇక్కడ మనకి ఇక్కడ అన్ని కూడా లెంత్ సంబంధించినవి. స్లైడర్ ఇన్పుట్ బాక్స్ ఉండాలంటే స్లైడర్ తీసుకోవాలి సార్. లింక్ విత్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. అక్కడ మనకి దేంతో లింక్ చేయాలంటే మనకి అప్పుడు అవసరం ఉంటుంది. కాబట్టి స్లైడర్ ఇన్పుట్ బాక్స్ అని తీసుకోవాలి, లేదంటే వాల్యూస్ డైరెక్ట్ అన్న చేయాలి. సరే, స్లైడర్ ఇన్పుట్ బాక్స్ తీసుకుంటాం. నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు ఓన్లీ నెంబర్స్ తోటి తీసుకుందాం. ఒక నెంబర్ కూడా ఎంటర్ చేస్తూ అడిగినారు కదా. సో దానికోసం చూడండి ఇక్కడ స్లైడర్స్. చూడండి ఇక్కడ స్లైడర్స్. ఎన్ని స్లైడర్స్ అవసరం మనకి? ఇక్కడ 5 స్లైడర్స్ అవసరం. ఓకే, నెంబర్ స్లైడర్ చూడండి ఇక్కడ 1 to 10. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇదే రేంజ్ లో ఉన్నాయి సార్. నేను అందుకనే 1 to 10 తీసుకుంటున్నాను. లేదనుకుంటే మనకు తర్వాత కూడా వాల్యూ మార్చుకోవచ్చు. ఎంతవరకు అంటే అంతవరకు తీసుకోవచ్చు. మనకి ఈ రేంజ్ లో ఉన్న టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సరిపోతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ వరకే తీసుకుంటున్నా. మీరు దాని గురించి 1 to 10 తీసుకోవాలనే అట్లాంటి నిబంధన ఏం లేదు. Four sliders. మనకి 5 స్లైడర్స్ వచ్చేసినాయి సార్. ఇక్కడ 5 స్లైడర్స్ వచ్చేసినాయి. మనకి ఇన్పుట్ బాక్స్ తీసుకోవాలంటే స్లైడర్ ఉన్న తర్వాత తీసుకోవడం వీలవుతుంది, లేకపోతే తీసుకోవడానికి వీలు కాదు. చూడండి ఇక్కడ ఇన్పుట్ బాక్స్ తీసుకోవాలంటే ఇక్కడ స్లైడర్ ఉన్న ఆప్షన్లోనే ఇన్పుట్ బాక్స్ చివరిలో చూడండి. ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఇన్పుట్ బాక్స్ క్యాప్షన్ అడుగుతుంది. క్యాప్షన్ ఉంది. ఇదేంటిది? ఏబి సైడ్. ఏ దాంతో లింక్ అడుగుతుంది సార్. ఇక్కడ మనకి లింక్ చేయాలంటే ముందు అక్కడ ఉంటేనే లింక్ అనేది కనపడుతుంది, లేకపోతే లింక్ అనేది కనపడదు. సో ఇక్కడ స్లైడర్ ఏ కాబట్టి ఏతో తీసుకుంటున్నాం. ఓకేనండి. ఇక్కడ A1 ఉంది, AB కూడా 1 ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి సార్, జరిపితే జరగట్లేదు. మీకు చెప్పిన ఎంత ముందుకే మీకు జరగనప్పుడు ఏం చేయాలి అంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి. ఇది ఫిక్స్ ఆబ్జెక్ట్ లో టిక్ మార్క్ ఉంది కాబట్టి జరగదు ఇంకా. కాబట్టి దీన్ని అన్చెక్ చేస్తున్నాం. అప్పుడు జరుగుతుంది. ఎటువంటి జరుపుకోవచ్చు. ఓకేనా? మనం ఇప్పుడు ఈ ఏని మారుస్తూ ఉంటే కూడా దీంట్లో వాల్యూస్ మారుతూ ఉంటాయి. లేదు దీంట్లోనే డైరెక్ట్ మనం వాల్యూ ఎంటర్ చేసి రెండు కూడా ఏదొకటి మార్చినా రెండోది కూడా ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఇన్పుట్ బాక్స్ క్యాప్షన్. ఇది BC లింక్ విత్ ఆబ్జెక్ట్స్.
బి. ఓకే రైట్, ఇది కూడా అన్చెక్ చేస్తున్నాం. ఐడి జరుపుకుందాం. రైట్, ఫిక్స్ ఆబ్జెక్ట్ తీసేస్తున్నాం. బీసీ. నెక్స్ట్ మరొక ఇన్పుట్ బాక్స్, అన్నిటికీ అన్ని ఇన్పుట్ బాక్స్ తీసుకుంటున్నాం సార్ రెండు. నెక్స్ట్ ఇదేంటిది, ఏబిబిసి సిడి లింక్ విత్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చెక్ చేయండి, ఫిక్స్ సబ్జెక్ట్ జరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి రైట్, క్యాప్షన్ ఏంటి చూడండి ఇక్కడ సిడి. నెక్స్ట్ ఏసీ, ఏసీ డితో లింక్ చేద్దాం. రైట్, దీన్ని కూడా సైడ్ జరుపుదాం. ఈ లెంత్ కూడా మనం మార్చుకోవచ్చు సార్. ఇంత పొడుగు ఉంది కదా, దీన్ని కూడా, దీని పొడవు కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే స్క్రీన్ నిండా అవే ఉంటున్నాయి కదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ బీడి, లింక్ విత్ ఆబ్జెక్ట్స్ ఈ. ఓకే, స్లైడర్స్ కూడా కొంచెం సైడ్ పెట్టేస్తున్నాం. ఇది కూడా అన్చెక్ చేయండి, ఫిక్స్ ఆబ్జెక్ట్ తీసేయండి, ఒక సైడ్కి వచ్చేసింది. రైట్, ఇప్పుడు మనకి బీసీ ఎంత ఉంది సార్, 5.2. సరే, ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి టైప్ చేద్దాం, 5.2. రైట్, సిడి ఎంత ఉంది, సిడి వాల్యూ 4.8 ఎంటర్ చేస్తున్నా సార్, నేను టైప్ చేస్తున్నా. ఏసీ ఎంత ఉంది, 5. నెక్స్ట్ బీడీ ఎంత ఉంది, 5.4. మన వాల్యూస్ ఎంటర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ స్లైడర్స్ మారుతుంటాయి. స్లైడర్ మార్చేస్తుంటే ఇది మారుతూ ఉంటుంది. ఏదైనా ఒకటే ఉండాలనుకుంటే చెక్ బాక్స్ పెట్టుకొని స్లైడర్స్ కానీ నెక్స్ట్ చెక్ బాక్స్ కానీ ఏదైనా ఒకటి కూడా ఉంచుకోవచ్చు. సరే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం. కన్స్ట్రక్షన్లో మొదటగా ఏమిటి మనకి, ఏబి తీసుకోండి, ఏబి 4.5. సో లైన్ సెగ్మెంట్ విత్ గివెన్ లెంత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏ బి. ఎంత ఇక్కడ చూడండి, స్లైడర్ ఏనే కదా, ఇక్కడ స్లైడర్ ఇవ్వాలి. నెంబర్ కావాలనుకుంటే నెంబర్ ఎంటర్ చేయడమే, వేరే ఏం లేదు. ఈ ఇంతసేపు చేసిన ఈ స్లైడర్స్ ఇన్పుట్ బాక్స్ ఏవి కూడా అవసరం ఉండవు, ఏవి కూడా అవసరం ఉండవు. ఓకే, నెక్స్ట్ ఏ ఎంటర్ చేసాం, వచ్చేసి మనకి 4.5. లెంత్ అనేది రాస్తుంటాం కాబట్టి ఇమీడియట్గా దాని లెంత్ ఎంతో తీసుకుందాం, 4.5. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి, ఏబి బీసీ. బీసీ ఎంత ఉంది, 5.2. 5.2 బి కేంద్రంగా బీసీ వ్యాసార్థంతో ఒక సర్కిల్ని గీద్దాం. బి ఇక్కడ బి. ఓకే, 5.2. రైట్, నెక్స్ట్ ఏంటిది, ఏసీ డయాగోనల్ ఉంది, ఏసీ 5. రైట్, ఏ కేంద్రంగా సేమ్ అదే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంది. ఏ కేంద్రంగా ఏసీ వ్యాసార్థం తోటి, ఏసీ అంటే డి, ఈ స్లైడర్ నేమ్ డి. ఓకే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ 2లో ఇంటర్సెక్ట్స్. ఇక్కడ మీరు తీసుకోండి, సి వచ్చేసింది. ఇక్కడ సర్కిల్స్ కూడా స్క్రీన్ నుండి ఉన్నాయి కదా, దాని అందుకనే కొంచెం హైడ్ చేస్తున్నాం, రెండింటిని కూడా హైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి బీసీని లైన్ సెగ్మెంట్ తోటి బీసీలను కలపడం జరుగుతుంది, బి అండ్ సి. సో ఏసీ కూడా కలిపేద్దాం, వచ్చినారు కదా. నెక్స్ట్ ఇంకేమి ఉండాలి ఇక్కడ మనకి, సిడిఏడి. సిడి ఎంత, 4.8. నెక్స్ట్ బీడీ ఉంది, బీడీ ఎంత, 5.4. రెండింటి కేంద్రంగా మొదటిగా ఏసీ అయిపోయింది కదా, సిడి చూద్దాం. సి కేంద్రంగా సిడి వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీద్దాం. రైట్, ఎంత, సిడి 4.8. స్లైడర్ నేమ్ సి. రైట్, నెక్స్ట్ బి కేంద్రంగా బీడీ ఎంత ఉంది, 5.4. ఈ సెలెక్ట్ చేసుకుంటున్నాం, 5.4 స్లైడర్ నేమ్ ఈ. రైట్, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్
ఇది అయినా తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా మనకి సెట్ అయిపోతుంటుంది. సరే ఇక్కడ తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ సర్కిల్స్ని హైడ్ చేస్తున్నా. ఇది డి వచ్చింది. మనకేం చేయాలి ఇప్పుడు? డి అండ్ బిడి అదేవిధంగా ఏడీలను కలిపేసి ఇది మనకు కావాల్సిన త్రిభుజం సార్. చతుర్భుజం. ఇది మనకి ఇచ్చినటువంటి కొలతలు ఉన్నటువంటి చతుర్భుజం. సో అన్ని కూడా మెజర్మెంట్ చూడండి. బిసి 5.2, అదేవిధంగా సిడి 4.8, అదేవిధంగా ఏసి 5, నెక్స్ట్ బిడి 5.4. సో వాల్యూస్ని ఈ విధంగా తీసుకొని మనం చతుర్భుజ నిర్మాణాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు మనకి స్లైడర్స్ ఉన్నాయి కాబట్టి మార్చుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లంలో మనకి ఏబి 4.5 బదులుగా 5 ఉండొచ్చు, లేదా 3నే ఉండొచ్చు. ఎంతకుంటే అదే విధంగా ఏసీ 5 ఉంది కదా, దీన్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచవచ్చు. దేనికి అనుగుణంగా దాన్ని మార్చుకోవచ్చు. ఒక స్లైడర్ని మూవ్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మనం ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. సి ఉంది కదా, సిడి ఉంది, సిడి 4.8 బదులుగా నాకు 5 ఉంది ఎంటర్ చేయండి, మారిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. స్లైడర్ ఇన్పుట్ బాక్స్. ఒకవేళ రెండు కూడా స్క్రీన్ మీద మనకి ఇబ్బందిగా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కూడా మనం ఒక చెక్ బాక్స్ లాగా పెట్టుకొని అన్నిటిని కూడా చూడండి. ఒక చెక్ బాక్స్ ఒకసారి లింక్ చేయడం ఎట్లా అని మళ్ళీ ఒకసారి చూపిస్తాం. చెక్ బాక్స్ ఆప్షన్ తీసుకొని మనకి ఇన్పుట్ బాక్స్ లేకపోతే ఏదైనా ఒకటే ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్యాప్షన్ ఏం చేయండి అంటే ఇన్పుట్ బాక్స్ అని పెట్టండి. ఇన్పుట్ బాక్సా లేదంటే మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇన్పుట్ బాక్స్ దేంతో లింక్ చేయాలి అంటే ఇన్పుట్ బాక్స్లు ఉన్నాయి, అన్ని ఇన్పుట్ బాక్స్లతో లింక్ చేయండి. 1 2 5. జస్ట్ మీరు అప్లై అనండి. ఇక్కడ వచ్చేసింది కదా, దీని ఒక సైడ్కి పెట్టుకోండి. అవసరం అనుకుంటే వాడదాం, లేదంటే లేదు. ఇది ఫిక్స్ ఆబ్జెక్ట్లో ఉంది. జస్ట్ టిక్ మార్క్ చేస్తున్నాం. దీని ఒక సైడ్కి ఉంచుకొని మనకి కావాలనుకుంటే ఇది వాడండి, లేదనుకుంటే తీసేయండి. ఓకే. ఓకే శ్రీనివాస్ సార్, స్లైడర్స్ అయినా ఇదేనా? ఓకే సార్, ఇది దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సార్. ఓకే శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. ఇక ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి శ్రీ కందాల రామయ్య సార్, టెక్స్ట్ బుక్ రైటర్, దాంతోపాటు ఐసిటి మీద మంచి పట్టున్న ఆర్ఐఈ మైసూర్, ఆర్ఐఈ అజ్మీర్, ఆర్ఐఈ షిల్లాంగ్లో పాటు ఎన్నో అత్యుత్తమ ట్రైనింగ్లో తీసుకొని ఎన్నో గ్రంథాలు కూడా వ్రాసిన మన రామయ్య సార్ను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామయ్య సార్, అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్. గుడ్ మార్నింగ్ రామన్న. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఉపాధ్యాయులను ఉద్దేశించి ఒక 5 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ వన్ అండ్ ఆల్. ముఖ్యంగా మరి మన సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి, అదేవిధంగా నాకు ఉపాధ్యాయ విద్యలో భీష్మాచార్యులైనటువంటి శ్రీ రవికాంతరావు సార్, వారికి ముందుగా గురువర్యులకు నేను నమస్కారాలు చేసుకుంటూ మరి ఒక చక్కని సుమారుగా 20-25 రోజుల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కరోనా మహమ్మారి అంతా పీడిస్తున్నప్పుడు కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో టీచర్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ యాక్టివిటీ కింద మరి ఎక్కడ తెలంగాణలో కనీవిని ఎరగనట్టుగా సిద్దిపేట జిల్లాలో మరి త్రిమూర్తులు అన్నట్టు మన అజయ్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, మరి వాళ్ళ టిఎంఏ బృందం అంతా కూడా, మ్యాథమెటిక్స్ బృందం అంతా కూడా ఒక చక్కని కార్యక్రమం నిర్వహిస్తుండడంలో మరి ఉపాధ్యాయులు, నేనంటాను గణిత ఉపాధ్యాయులు, మ్యాథమెటిక్స్ సోల్జర్స్ లాగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక కుతూహలం కలిగినటువంటి ఉపాధ్యాయుల మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది మనల్ని అందరినీ ఒక రకంగా ఇబ్బంది గురి చేస్తున్నప్పటికీ పాఠశాలకు దూరం అయ్యాం, మనము బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఈ పాజిటివ్ సైడ్ తీసుకున్నటువంటి ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ టు లెర్న్ న్యూ థింగ్స్. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు జియోజిబ్రా మేము యూనిసెఫ్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో మనం అంతా కూడా ఒక 3 కేటగిరీలుగా మన
మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలు అయితే ఒకటేమో ఉపాధ్యాయులుగా ఎప్పటికీ మనం నేర్చుకుంటూనే ఉంటే మన బోధనాభ్యసన అనేది సుగమం అవుతుంది అనే దానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఒకటేమో ఆఫ్లైన్ రిసోర్సెస్ లో ఒక్కసారి కనుక మనం అంటే త్రూ ఇంటర్నెట్ కావచ్చు, ఐదర్ బయట కూడా కావచ్చు, మనం ఆఫ్లైన్ రిసోర్సెస్ అంటే అవి బుక్స్ కావచ్చు, అంటే పెడగాజికల్ సంబంధించిన బుక్స్ కావచ్చు, కంటెంట్ కు సంబంధించిన బుక్స్ కావచ్చు, వాటిని క్రోడీకరించుకొని మన కంటెంట్ ఎన్రిచ్మెంట్ కు ఎంతవరకు మనం వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం ఒక ముఖ్యమైనటువంటి జంక్షన్, అంటే ఒక సందర్భం. దానికోసము మెథడాలజీ, కంటెంట్, అదే విధంగా మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి మాన్యువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ మాన్యువల్స్ కూడా ఉన్నాయి. నేను తర్వాత మీ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. ఇవి ఒక సందర్భం అయితే, అదే విధంగా ఇప్పుడు మన బోధనాభ్యసనలో చాలా మార్పులకు గురి కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి టీచర్ కూడా, అంటే మనం చిన్న పిల్లవాడిని సెల్ఫీ దిగి చూస్తున్నట్టే సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం చివరి వరకు కూడా టెక్నాలజీ అనేది మన జీవితంలో ముడిపడి ఉంది. కాబట్టి టెక్నాలజీ అనేది ఈ రిసోర్స్ టూల్స్ కూడా ఉన్నాయి. నేను NCTM, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, అమెరికా వాళ్ళతో, అందులో చాలా యానిమేషన్స్, సిమ్యులేషన్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఒక సెషన్ తీసుకొని కూడా మీకు చూపిస్తాను. NCTM, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇది అమెరికా ఉపాధ్యాయుల చేత తయారు చేయబడినటువంటి సైట్ ఇది. అందులో రిసోర్సెస్ కి వెళ్ళినట్లయితే ఫ్రీ రిసోర్సెస్ కూడా ఇప్పుడు కొన్ని మనం వర్చువల్ గా, అంటే క్లాస్ రూమ్ లో చూపించినటువంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసము, ఫ్రీ అండర్స్టాండింగ్ కోసం ఉన్నటువంటి మంచి మంచి ఇది జావా బేస్డ్ టూల్స్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి క్లిక్ చేసి సిమ్యులేషన్స్, అంటే వాటి ఒక రకమైన యానిమేషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాటిని వినియోగించుకోవడం. ఇంకొక ఉపాధ్యాయులు కూడా నోట్ చేసుకోండి, FET సిమ్యులేషన్స్, FET సిమ్యులేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్, కొలరాడో యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి FET సిమ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం బ్యూటిఫుల్ గా కూడా వాడుకునేటువంటి సందర్భం ఉంది. ఇంకను మనము ఏదైతే గూగుల్ టూల్స్ ఉన్నాయి, గూగుల్ డాక్స్ కావచ్చు, గూగుల్ ఫార్మ్స్ కావచ్చు, గూగుల్ డ్రైవ్, అదే విధంగా గూగుల్ స్లైడ్స్, వీటికి తోడు ఈ మధ్యనే చాలా మనం NCERT వాళ్ళ వెబినార్ లో కూడా నేను అక్కడక్కడ చూస్తా ఉన్నాను, మంచి మంచి రిసోర్సెస్ కూడా మనకు వస్తున్నాయి. అందులో మ్యాథమెటిక్స్ లో అసెస్మెంట్ కోసం ఒక బ్యూటిఫుల్ టూల్ దట్ క్విజ్, THEAT QIZ, అవి కూడా ఒకసారి మనం ఎప్పుడైనా వీలుంటే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. క్విజెస్ అనేది ఒక మంచి అసెస్మెంట్ టూల్స్ ఉన్నాయి. ఇవన్నిటి కూడా మనం ఎంత ఒక్కసారి ఒకటే రోజులో కానీ మనం పర్ఫెక్షన్ కాలేదు. ఇదంతా కూడా ఒక ప్రవేశం పొందిన తర్వాత రేపు ఏ టూల్ నేర్చుకున్నా, ఇవాళ జియోజిబ్రా నేను నేర్చుకున్నా కూడా నేను పర్ఫెక్ట్ అవ్వడం కంటే నా పిల్లలకు ఆ ఆపర్చునిటీస్ ని మనం కల్పించడం. అట్లీస్ట్ మన దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్లయితే ల్యాప్టాప్ లో కనీసం పిల్లలకు రోజుకు ఒక గ్రూప్ పిల్లలకైనా మనం ఎక్స్పోజర్ ఇచ్చినట్లయితే దే ఆర్ వెరీ హ్యాపీ టు లెర్న్. వీటి మీద కూడా నేను జియోజిబ్రా లెర్నింగ్ మీద కూడా పిల్లలతో ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి దాని మీద ఒక చిన్న రీసెర్చ్ పేపర్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఏది మన అజ్మీర్ కానీ తర్వాత RIE మైసూర్ లో కూడా ఒక పేపర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అంటే జియోజిబ్రా ద్వారా నేర్చుకుంటే పిల్లలు ఏ విధంగా నేర్చుకున్నారు. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. సో మనం ఇవన్నీ కూడా ఏమంటున్నా అంటే బోధనాభ్యాసన ప్రక్రియలో ఈ టూల్స్ అనేటివి మనకు ఒక దోహదకారిగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు కొంతమంది టీచర్లు అనుకోవచ్చు, ఇప్పుడు నేను నేర్చుకుంటే, నేను ఒకటే మాట చెప్తాను, ఒక్కసారి కనుక మనం నేర్చుకున్నట్లయితే మనం 100 సార్లు నేర్చుకున్నట్టు మ్యాథమెటిక్స్ తో మనం పెద్దగా ఇబ్బంది ఏముండదు. అలానే ఒకసారి కనుక మనం ప్రవేశం పొందిన తర్వాత మనం రెగ్యులర్ గా తరగతి గదిలో వాటిని ఓన్ ఎక్స్ప్లోరేషన్ అయినట్లయితే, అంటే ఓన్ ఎక్స్ప్లోరేషన్ మీన్స్ స్వయంగా మనకు మనమే నేర్చుకునేయాలంటే అలవాటు పెంపొందించుకున్నట్లయితే మనకు చాలా ట్యూటోరియల్స్ కూడా మీకు యూట్యూబ్ లో చాలా దొరుకుతాయి. ఇప్పుడు మీకు ఏ టూల్ ఏదన్నా జియోజిబ్రాలో స్లైడర్ ఇవ్వడం ఎలా అనే ఒక టూల్, మీరు హౌ టు గివ్ ఏ స్లైడర్ ఇన్ జియోజిబ్రా అని మీరు యూట్యూబ్ లోకి వెళ్ళినట్లయితే యూ కెన్ లెర్న్ ఆన్ యువర్ ఓన్. సో మనకు యూట్యూబ్ కూడా ఒక మంచి ఛానల్ కాబట్టి అందులో కూడా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సో అందులో మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. సరే, ఇంకొక అంశం ఏంటంటే రేపు
ఇప్పుడు మనమంతా పిల్లలంతా కూడా మ్యాథమెటిక్స్ లో ఒక లెర్నింగ్ క్రైసిస్ అనేది మనకు దీని ఒక రకంగా అభ్యసన సంక్షోభం అని అంటున్నారు. ఈ అభ్యసన సంక్షోభాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. రేపు ఏమైందంటే 6 నెలలు మన పిల్లలు బడికి దూరమైనలు, మనం దూరమైనా కూడా మనం మాత్రం ఎంపవర్ అవుతున్నాం. కానీ పిల్లల యొక్క నేపథ్యము, పిల్లల మన అంతా కూడా గ్రామీణ ప్రాంతాలు, ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వారు చదువుకు దూరమై రేపు వాళ్ళని ఎట్లా ఆకర్షితులను చేయాలనే దానికి కూడా మన దగ్గర ఒక ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అనేది చాలా అవసరం. రేపటి ఫ్యూచర్ లో తప్పకుండా మనం ఏవైతే కొన్ని టూల్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్ అంటున్నాం, ఆ ప్రాజెక్ట్ లో ఇంకా పిల్లల యొక్క నిజ జీవితానికి దగ్గరగా చేసే ప్రాజెక్ట్ ఎలా ఇవ్వాలి, తర్వాత మనం ఒక అంశాన్ని చెప్పిన తర్వాత పిల్లలు దాని మీద పూర్తి స్థాయిలో అభ్యాసం చేయాలి, ఎక్సర్సైజ్ కావాలి అంటే కొంత మనం తయారు చేసిన వర్క్ షీట్స్, ఇప్పుడు మన శ్రీనివాస్ గారు కానీ అజయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క తరగతికి, ఇప్పుడు నేనైతే 9th క్లాస్ లో ఉన్నాను, శ్రీనివాస్ సార్ వాళ్ళు 8వ తరగతిలో ఉన్నారు. ఇట్లా మన స్టేట్ లో ఉన్నటువంటి దాదాపు 50-60 మంది ఉపాధ్యాయులు కలిసి 1 నుంచి 10వ తరగతి వరకు ఇది అభ్యాస పత్రాలు, వాటిని వర్క్ షీట్స్ అంటున్నాం. ఆ దాంట్లో కూడా ప్రారంభ దశలో సంబంధం అంటే ఒక తరగతి ప్రారంభమైన నాటికి పిల్లవాడు ఏమి నేర్చుకొని ఉండాలి, వానికి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిటీస్ ఏమొచ్చి ఉండాలనే దాని మీద కూడా అభ్యాస పత్రాలు, అదే విధంగా అధ్యాయాల వారిగా కూడా అభ్యాస పత్రాలను తయారు చేయడం జరిగింది. సో వీటిని కూడా రేపు సమర్థవంతంగా మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, మన పిల్లలు దూరమైనప్పుడు పిల్లలకి మనం 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కంటే మన పిల్లవాడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో ఆ సందర్భంలో నేను ఏమంటానంటే పిల్లల్లో మనం సమస్య సాధన నైపుణ్యాలను పెంపొందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం కొంచెం సరే మాట కడువుగా అనిపించదు కానీ మన వైఖరిలో కొంత ధనాత్మకమైన మార్పు రావాలంటే కొంచెం పిల్లల యొక్క పట్ల కన్సర్న్ మనం ఎక్కువ మనమే లీడ్ చేసుకునే బదులు పిల్లల చేత, అంటే నువ్వు బ్లాక్ బోర్డ్ టీచర్ గా మారిపోయకంటే, ఒక టీచర్ గా బ్లాక్ బోర్డ్ కే పరిమితం అయ్యే కంటే పిల్లల యొక్క బ్యాక్ బోన్ గా మారే సందర్భాలను మనం తీసుకురావాలంటే క్వశ్చనింగ్, ఒక డైలాగ్, ఇప్పుడు ఇంగ్లీష్ లో మీరు అంటారు డిస్కోర్స్ ఇన్ ఇంగ్లీష్, మేజర్ డిస్కోర్స్, మైనర్ డిస్కోర్స్. క్లాస్ రూమ్ లో కూడా మ్యాథమెటికల్ డైలాగ్ అనేది కొనసాగాలి, మ్యాథమెటికల్ డిస్కోర్సెస్ అనేది కొనసాగాలి. మ్యాథమెటిక్ లో చాలా డిస్కోర్సెస్ ఉంటాయి. అంటే మన పిల్లలు గణితాన్ని వ్యక్తపరచడం కోసం రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేయడమే ఒక రకమైన డిస్కోర్స్. సో ఆ డిస్కోర్సెస్ ను మనము క్లాస్ రూమ్ లో ఇంప్లిమెంట్ చేయడము, పిల్లలకు అవకాశాలు కల్పించేటువంటి సందర్భాన్ని తీసుకొస్తే తప్పకుండా కొంత షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక బ్లెండెడ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్, బ్లెండెడ్ మోడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో బ్లెండెడ్ అంటే అన్ని ఒకటే ప్రదర్శన పద్ధతి కాదు, లేదా పూర్తి స్థాయిలో ఐసిటి కాదు, పూర్తి స్థాయిలో లెక్చర్ మెథడ్, డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ను మన యొక్క పాఠ్యాంశానికి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జామెట్రీ చూపించేటప్పుడు జియోజిబ్రాని ఎట్లా వాడుకుంటాం, లేదు పిల్లలకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ కల్పించాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కల్పించాలి. అట్లాంటప్పుడు బోధనాభ్యసన సంబంధించినటువంటి పరికరాలను మనం ఎంత సులభంగా చేయవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ కావడానికి ఒక 30 రోజులు ఉన్నది అనుకోండి, కనీసం ఒక 30 యాక్టివిటీస్ మనం ఇంట్లో తయారు చేయగలమా, అవి కూడా లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మెన్సురేషన్ తీసుకున్నారు అనుకోండి, యూ కెన్ ప్రిపేర్ 10 to 12, 15 యాక్టివిటీస్. స్టాటిస్టిక్స్ ఒక యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక చిన్న ఆలోచన, నేను ఇప్పుడు ఆల్రెడీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ బుక్ ఆన్ మ్యాజిక్ విత్ గ్రాఫ్ షీట్. ఒక గ్రాఫ్ షీట్ తీసుకొని ఎన్ని యాక్టివిటీస్ మనం పిల్లలతోటి రేపు తరగతి గదిలో చేయించగలం. ఆ విధంగా మనం ఆలోచించగలిగితే ఒక్కసారి మనం ఆలోచించినటువంటి ఆ యాక్టివిటీస్ రేపు మీ తరగతి గదిలో మనకు రిసోర్సెస్ అవుతాయి. ఇంకొకటి నేను ఏం చెప్తానంటే జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు. ఇవాళ నేను ఇట్ ఈస్ ఎ రిలేటివ్ పొజిషన్. ఇవాళ ఏదో నేను ముందు నేర్చుకున్నా కాబట్టి నీ ముందు నిలబడుతున్నా, రేపు ఎవరమైనా నేర్చుకునే సత్తా ఉన్నదే కాబట్టి ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. నేర్చుకోవడం అనే తపన మనకు ఉంటే ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక యాటిట్యూడ్ ను మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ లో మనం కంటెంట్ కు సంబంధించినటువంటి, నేను ఇటీవల ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే అమెరికాలో ఉన్నటువంటి స్కూలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించిన బుక్స్ అని కూడా నేను సేకరించి పెట్టాను. అనుకోకుండా నాకు ఒక అబ్బాయి తారసపడ్డాడు. వాళ్ళ కరికులాన్ని నేను చూడగలిగిన, మన కరికులంతో పోల్చగలిగిన, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలానే మనము డిఫరెంట్ స్టేట్ యొక్క కరికులమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. రేపు తమిళనాడు ఉంది, హర్యానా ఉంది, ఢిల్లీ ఉంది, ఇలా డిఫరెంట్ స్టేట్స్ యొక్క టెక్స్ట్ బుక్స్ కూడా మనం ఈ రోజు మనం యాక్సెస్ అయ్యి ఈ టెక్స్ట్ బుక్ మీరు ఎన్సీఆర్టీ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే సింపుల్, అక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ మనం పీడిఎఫ్ లో దొరుకుతున్నాయి. ఎన్సీఆర్టీ లో వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్సర్సైజెస్, తర్వాత 6th to 10th వరకు అయితే బ్యూటిఫుల్ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్. అందరూ నోట్ చేసుకోండి ప్లీజ్, డౌన్లోడ్ ఆల్ దీస్ బుక్స్.
These are very useful for our students. Exemplar problems in mathematics. ఎవ్రీ క్లాస్ కు పీడిఎఫ్ ఫైల్ ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీ పిల్లలకు మీరు అభ్యాస పత్రాలుగా ఇవ్వచ్చు, వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మన పిల్లలకు, తెలుగు మీడియం పిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో ఇలా మేము మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ డెవలప్మెంట్ మాన్యువల్స్ కూడా ఉన్నాయి. కొంత సేమ్ అంటే నాకు ఇక్కడ ఒక సామెత కూడా గుర్తొస్తుంది. అంటే మనం మ్యాథమెటిక్స్ కు ఒక ల్యాబొరేటరీ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఏది కూడా వెరీ లో కాస్ట్ అండ్ నో కాస్ట్ మెటీరియల్ తోటి మనం ల్యాబొరేటరీని డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానికి మంచి మంచి మాన్యువల్స్ కూడా నేను మీ గ్రూప్ లో కూడా నేను పెట్టేస్తాను. ఆ మాన్యువల్స్ ఆధారంగా ఇంకా అరవింద్ గుప్తా టాయ్స్ ఇట్లాంటి మంచి మంచి సైట్లలో మేము చూసుకొని మనం రేపటి పాఠశాలకు వెళ్ళే నాటికి మన పిల్లల్ని ముందు తరగతి గది సంసిద్ధత, ఆ తర్వాత అభ్యసనానికి వారిని మనం రెగ్యులర్ స్టడీస్ కి ఎట్లా మోటివేట్ చేయాలనే దానిలో మనం యాజ్ యూజువల్ క్లాస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కంటే కొంత ఇన్నోవేటివ్ ప్రాసెస్ లో ఉంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. సో ఆ సందర్భంలో మరి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఒక చిన్న యాక్టివిటీ అసలు మీకు ఇక్కడ కనబడుతుందో క్లియర్ గా లేడుతుందో నేను చెప్పగలుగుతాను. సో ఇక్కడ మనం ప్రోగ్రెషన్ సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీ, నా దగ్గర డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వీటిని మనం సులభంగా ఎట్లా నేను ఇది లేకుండా కూడా ఈ మెటీరియల్ లేకుండా కూడా మనం ఎట్లా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ సింపుల్ స్క్వేర్. ఈ సింపుల్ స్క్వేర్ ను నేను ఇక్కడ పెట్టేశాను. ఇది ఒక చతురస్రాకారపు అట్ట. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఇందులో కూడా చూడండి 3 స్క్వేర్స్ ఉన్నాయి. సో 1 + 3 ఎన్ని అయిపోయినాయండి? ఇక్కడ 4 స్క్వేర్స్ అని. వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చెప్పట్లేదు దీని గురించి. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఇందులో 5 స్క్వేర్స్ ఉన్నాయి. చూడండి 1 2 3 4 5. ఇప్పుడు కౌంట్ చేయండి మొత్తం స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి. 3 3 are 9. 1 + 3 + 5 9. Again one more activity, one more I am adding. 1 + 3 + 5 + 7 16. ఇప్పుడు ఏమవుతుంది? 4 × 4. ఇప్పుడు మనం ఇలా ప్రశ్నించుకుంటూ పోతే 1 + 3 + 5 + 7 + 9 25 స్క్వేర్స్ ఉన్నాయి. 5 × 5 స్క్వేర్స్. ఇప్పుడు చూడండి పిల్లల్ని మనం అడగండి, మీరేమో ఈ అంకెలను ఏమంటారు? బేసి సంఖ్యలు అంటారు. మరి వీటిని ఏం చేస్తున్నాము? కూడుతున్నాము. మరి వరుస బేసి సంఖ్యలు కూడడం ద్వారా నువ్వు ఏమి నిర్ధారణ చేయగలిగావు? ఒక ప్యాటర్న్ డెవలప్ అయింది. వచ్చిన సంఖ్యలు ఏ సంఖ్యలు ఉన్నాయి? 1 వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? 4 వచ్చింది, తర్వాత 9 వచ్చింది, ఆ తర్వాత 16 వచ్చింది, 25 వచ్చింది. ఈ సంఖ్యల్లో మనం గమనిస్తే ఏమైంది? ఇవన్నీ వర్గ సంఖ్యలు. కాబట్టి మొదటి 5 సంఖ్యల యొక్క వర్గ ఏది? మొదటి వరుస బేసి సంఖ్యల మొత్తము n² అనే దాన్ని పిల్లలతో మనం తీసుకురాగలిగితే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ జాయ్ఫుల్ లెర్నింగ్. ఓకే సార్. నా దగ్గర ఈ మెటీరియల్ లేదు, రామయ్య సార్ దగ్గర ఉన్న కూడా చెప్పగలను. మరి దీనికి ప్రత్యామ్నాయ మెటీరియల్, వెరీ సింపుల్ మెటీరియల్. టేక్ ఏ గ్రాఫ్ షీట్. ఈ గ్రాఫ్ షీట్ ఒక స్క్వేర్ ఐడెంటిఫై చేయండి. దీని చుట్టూ 3 స్క్వేర్లు పిల్లల్ని ఐడెంటిఫై చేయమనండి, కలర్ చేయమనండి. మళ్ళీ ఒక ఇంట్లో 5 స్క్వేర్ కలర్ చేయమనండి. దట్ విల్ బి ఎ వండర్ఫుల్. ఓకే సార్, రామయ్య. ఈ విధంగా మనం అంటే క్లాస్ రూమ్ ను అట్రాక్షన్ చేయడం కోసము ఒక స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనం ఇది యాక్టివిటీ బేస్డ్ లో పిల్లలకు ఇచ్చి పని చేయడం ఎట్లా, మనం డెమాన్స్ట్రేషన్ చేసే కంటే పిల్లలతోటే పని చేయించి దీన్నే మనం కన్స్ట్రక్టివిజం లో మాట్లాడుకుంటాం. మనం చెప్తే పిల్లవానికి జ్ఞానం వస్తుందని కాదు, ఒకరు చెప్తే ఒకరికి సొంతంగా ఎప్పుడైతే నేర్చుకొని తను చేయగలుగుతాడో అదొకటి. అలానే ఒక్క 1 minute ఇంకొక చివరి కన్క్లూజన్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మనం తరగతి గదిలో ఇంప్లిమెంట్ చేయగలిగితే రేపటి ఏదైతే ఈ లెర్నింగ్ క్రైసిస్ అంటే అభ్యసనం, ముఖ్యంగా గణితంలో ప్రాథమికమైన ఇప్పుడు NEP 2020 కూడా మనకు గణితం మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి మనం అంతా కూడా సంసిద్ధులు అవుతున్నాం. నిజంగా నాకు ఈ అవకాశం కల్పించిన మీ మిత్రులందరికీ కూడా మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని కలుసుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రామయ్య సార్. మీ దగ్గర చాలా ఉన్నాయి ఉపయోగాలు. కనీసం ఒక సమయభావం వల్ల ఈ జూమ్ టైం తక్కువ ఉండడం వల్ల మీకు తక్కువ సమయం ఇచ్చేందుకు అన్యదా భావించద్దు. మా మ్యాథమెటిక్స్ గణిత ఉపాధ్యాయులు సిద్దిపేట జిల్లా తరపున, మా డిఓ ఆఫీస్ తరపున, సమగ్ర శిక్షణ తరపున, మా ఉపాధ్యాయులందరి తరపున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you. I wish you all the best and really thank you once again. You are doing a good job and great. నిజంగా ఇది ఒక రికార్డింగ్ గా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జయ శ్రీనివాస్ సార్, అంటే ఓవర్ టు జయ శ్రీనివాస్ సార్. ఓకే సార్.
సార్ ఈ కన్స్ట్రక్షన్ కోఆర్డినేట్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి కదా, మరి ఇక్కడ ఆపి వేరే 9th క్లాస్కి వెళ్ళనా ఏమన్నా విఎస్ నుంచి మీ నుంచి కూడా? ఇప్పటివరకు కోఆర్డినేట్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి సార్. ఏమైనా వచ్చినాయి సార్? రేజ్ అండ్ చాట్ బాక్స్. రేజ్ అండ్ సేమ్ లేవు, కానీ ఇప్పుడు మన కోఆర్డినేట్స్ కాకుండా శ్రీనివాస్ సార్ 9th క్లాస్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పెరిమీటర్ ఇచ్చినప్పుడు కానీ, 2 సైడ్స్ ఇచ్చినప్పుడు కానీ, బేస్ యాంగిల్ ఇచ్చినప్పుడు కానీ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాం. ఓకేనా సార్? ఎందుకంటే మళ్ళీ క్లాస్ సరిపోదు టైము. సార్ ఒక్కటి సార్ ఇక్కడ ఒక చిన్న ఫైల్ చూపిస్తాను ఇక్కడ మీకు. చూడండి ఒకసారి. మనకి కోఆర్డినేట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలకు చెప్పాలనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి. చూడండి సార్, ఇక్కడ మనకి ఇక్కడ సమాంతర చతుర్భుజం తీసుకున్నాం. ఇక్కడ చతుర్భుజం యొక్క ధర్మాలు మనకి చెప్పడానికి పిల్లలకి డైరెక్ట్ గా చూడండి. ఇక్కడ ఇది ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రాంబస్ కాబట్టి రాంబస్ ధర్మం. అదే విధంగా దీన్ని జస్ట్ మాడిఫై చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తున్నాము, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, యాంగిల్ లేదు. అప్పుడు ఏమవుతుంది, సమాంతర చతుర్భుజం అవుతుంది. ఎమ్మటి ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజం ధర్మాలు రావడం జరిగింది. అదే విధంగా యాంగిల్ 90 డిగ్రీ చేయండి, ఏమొస్తుందో చూడండి. సార్ స్క్రీన్ షేర్ అయిపోయింది సార్. సార్ వినపడుతుందా సార్? అశోక్ రెడ్డి సార్ వినపడుతుంది సార్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనము ఆల్ సైడ్స్ ఈక్వల్ చేద్దాం. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమైనా చూడండి, ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. హలో సార్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఇక్కడ చతురస్రం కాబట్టి చతురస్రం యొక్క ధర్మాలు డిస్ప్లే అవుతున్నాయి. అంటే ఇక్కడ మనం ఒక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అన్ని కూడా ప్రాపర్టీస్ కూడా చతుర్భుజ రకాలకు సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ కూడా మనం ఇక్కడ పిల్లలకు చూపించవచ్చు. వాడిని ఇట్లా మూవ్ చేసుకుంటూ ఒక్కొక్క ధర్మాలను రాయమని చెప్పడం కానీ చేస్తే ఇంకా పిల్లలు కూడా చాలా ఈజీగా మంచిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎంజాయ్గా ప్రాపర్టీస్ అన్ని. ఓకేనా సార్? దీర్ఘ చతురస్రము, చతురస్రము ఇవి దీనికి సంబంధించినవి సార్. అదేవిధంగా ఇప్పుడు మనం వేరే కన్స్ట్రక్షన్ తీసుకుందాం. 9th క్లాస్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఒకటి తీద్దాం. ఇక్కడ చూడండి సార్, న్యూ విండో తీసుకుంటున్నాం. రైట్, ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఏమున్నాయి ప్రాబ్లమ్స్ 9th లో? ఇందులో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 టైప్స్. రైట్, 9th క్లాస్ triangle a base angle and the difference of their 2 sides. Construct a triangle given its perimeter and its 2 base angle. Construction a triangle given its base a base angle and the sum of other 2 sides. సో ఈ 3 కన్స్ట్రక్షన్ చూద్దాం, మనం ట్రై చేద్దాం ఎంతవరకు అయితే అంతవరకు టైంలో. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది తీసుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ ట్రయాంగిల్ ఏబిసి, బీసీ 5 సెంటీమీటర్, యాంగిల్ ఏబిసి 60 degrees అండ్ ఏబి ప్లస్ ఏసీ 8 సెంటీమీటర్. కాపీ చేసుకుంటున్నా సార్. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తున్నాం. మనకి ఇక్కడ కాపీ పేస్ట్ ప్రాబ్లం వచ్చింది సార్. ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ బేస్ ఏమో చూడండి, బేస్ బి 5 సెంటీమీటర్స్, ఏబి ప్లస్ ఏసీ 8 సెంటీమీటర్ యాంగిల్ ఉంది. అంటే 2 sides కి సంబంధించిన లెంత్ కి సంబంధించిన ఉన్నాయి, ఒకటి యాంగిల్ ఉంది. సో ఇంతమందికి ఒకరు స్లైడర్ లేకుండా చేయండి అని అడిగినారు కదా, ఇక్కడ స్లైడర్ లేకుండా చేద్దాం. స్లైడర్ లేకుండా చేద్దాం. చూడండి ఇక్కడ స్లైడర్ లేకుండా చేద్దాం.
ఇక్కడ ఏముంది చూడండి సార్, ఫస్ట్ బీసీ 5 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి మనం లైన్ సెగ్మెంట్ తీసుకుంటున్నాం. సెగ్మెంట్ విత్ లెంత్ ఇక్కడ మనకు లెంత్ ఎంత అంటే మనకి ఇంతమందికి అయితే స్లైడర్ నెంబర్ లెటర్ ఎంటర్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎంటర్ చేయాలి ఎంత లెంత్ అయితే అది చేయాలి. సో ఎంత 5 సెంటీమీటర్. 5 ఎంటర్ చేద్దాం, జస్ట్ 5. తర్వాత అది మార్చుకోవడానికి ఉండదు. సో ఏబి 5 వచ్చింది. సరే మనం ఇక్కడ బీసీ కాబట్టి దీన్ని రీనేమ్ చేస్తున్నాం. ఇక్కడ వీటిని రీనేమ్ చేస్తున్నాం. రీనేమ్ చేసుకోవడం కూడా తెలుసు కదా. చూడండి ఇక్కడ ఏబి ఉంది. ఏ మనం బి చేసినట్లయితే బి ఏ విధంగా మారుతుందో ఒక్కసారి చూడండి. B1 అయిపోయింది ఎమ్మటే. సేమ్ 2 లెటర్స్ ఉండవు. సో అందుకని B1 అయింది. B1 ని కూడా మనం ఇప్పుడు మార్చేస్తున్నాం. ఏమని చేయాలి, దీన్ని సిగా మార్చుకోవాలి. సి ఓకే. బీసీ 5 సెంటీమీటర్. దీన్ని మనం మెజర్మెంట్ చేద్దాం, చూద్దాం. రైట్, డిస్టెన్స్ BC 5. BC5 నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఏబిసి దగ్గర 60 degrees యాంగిల్. యాంగిల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం ఎలా అని కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మేడం ఇలా అడిగిన మేడం ఒకసారి చూడండి, మీకు డౌట్ కాకపోతే ఇది అయిపోయిన తర్వాత అడగండి. రైట్, యాంగిల్ విత్ గివెన్ సైజ్. రైట్, బి దగ్గర కాబట్టి మొదటగా సి సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బి యాంగిల్ ఇక్కడ 60 degrees. 45 degrees ఉంది, నేను 60 degrees ఎంటర్ చేస్తున్నాను. యాంగిల్ వచ్చేసి ఇక్కడ రే గీయండి. ఇక్కడ నుంచి బి సి డాష్. సి డాష్ అవసరం లేదు కాబట్టి హైడ్ చేస్తున్నా. రైట్, నెక్స్ట్ ఏం ఉంటుంది, ఏబి ప్లస్ ఏసి 8 సెంటీమీటర్. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఏబి ప్లస్ ఏసి అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఐడెంటిఫై చేయడం కోసం మనకి 8 సెంటీమీటర్ రేడియస్ తో ఒక సర్కిల్ గీద్దాం బి కేంద్రంగా. రైట్, సెంటర్ అండ్ సర్కిల్ బి సెంటర్ గా. రైట్, ఎంత రేడియస్ ఇక్కడ 8. ఎక్కడ స్లైడర్స్ యూజ్ చేసలేనండి. రైట్, 8. సో కొంచెం అవుట్ ఆఫ్ గా కొంచెం జూమ్ చేసుకుంటున్నాం. ఓకే, విజిబుల్ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుంటాం. ఇంటర్సెక్షన్ పాయింట్ ఏగా వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనము ఈ రెండింటిని కలిపేస్తున్నాం. ఏ రెండింటిని, ఏ వచ్చింది కదా ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్. దీన్ని రీనేమ్ చేస్తున్న డి మార్చుకుందాం, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్. డి ఓకే. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ తీసుకొని సిడిలను కలిపేస్తున్నాం. సిడి. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. దానికోసం ఏం చేయాలి, సిడిలో పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎక్కడ ఉంటుంది చూడండి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆప్షన్. ఈ ఆప్షన్ నుంచి మనము పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. దేనికి, సిడికి. సో సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేయాలంటే సెలెక్ట్ 2 points ఆర్ 1 segments. డైరెక్ట్ సెగ్మెంట్ క్లిక్ చేస్తే పర్పెండిక్యులర్ బైసెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ బీడిని అయితే ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ ని గుర్తిద్దాం. అది మనకి ఏ అవుతుంది. ఓకే, ఏ చూడండి ఇక్కడ ఈ ఏ నెక్స్ట్ సీలను కలపండి. ఏ సీలను కలపండి. చూడండి మనకి ఏసీ ఏబిసి అనేది మనకి కావాల్సిన త్రిభుజం అవుతుంది. ఏబిసి అనేది మనకి కావాల్సిన త్రిభుజం అవుతుంది. ఓకే, ఒకసారి మెజర్మెంట్స్ కూడా మనం చూద్దాం. మెజర్మెంట్స్, డిస్టెన్స్ ఆర్ లెంగ్త్ ఏబి అండ్ ఏసి. చూడండి ఎంత ఉందో చూడండి ఇక్కడ మీరు. ఏబి 3.55, 4.55. ఏబి ప్లస్ ఏసీఎస్ ఇటు వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 60 degrees కాకుండా మరొక 50 degrees
వేరే విధంగా మార్చాలంటే దీన్ని మార్చడానికి వీలు కాదు. ఇంకా ఏది తిరిగినట్లా తిరుగుతుంది. అన్ని డిపెండెంట్స్ ఆబ్జెక్ట్స్. ఏని బట్టి బి దగ్గర మొత్తం కదులుతుంది. ఇంతమందికి మనకి ఇది ఒకవేళ స్లైడర్ ఉపయోగించి చేసినట్లయితే 60 degrees బదులుగా 50 degrees ఇచ్చిన, 70 degrees ఇచ్చిన ఇంకొక ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నిటికైనా దీన్ని వాడుకునే వాళ్ళం. ఇదే ఫైల్ ని వాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఈ ఫైల్ ని వాడడానికి అవకాశం ఉండదు. ఇంతవరకే ఈ ప్రాబ్లం ఫిక్స్ గా ఉంటుంది, ఈ విలువలకే ఫిక్స్ గా ఉంటుంది. ఓకే రైట్. ఒక్కసారి దీన్ని ఒక్కసారి డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. ఎందుకంటే కొంచెం లెంతీ కదా, కొంచెం కంప్లీట్ అని ఉండొచ్చు. ఒక్కసారి చూడండి. మనకి ఇక్కడ 1 minute 5 centimeters. అదే విధంగా నెక్స్ట్ బి కేంద్రంగా ఈ బీసీ తోటి 60 డిగ్రీల కోణం మరియు బి కేంద్రంగా 8 సెంటీమీటర్ రేడియస్ తోటి సర్కిల్ రే ఇంటర్సెక్షన్ పాయింట్ డి, సిడి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏడి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ, ఆ రెండింటి యొక్క ఏబిసి అన్ని కావాల్సినటువంటి త్రిభుజం అవుతుంది. ఓకే సార్, ఎవరికైనా ఇక్కడ ఏమైనా డౌట్స్ అనిపిస్తే అడగండి సార్. ఇక్కడ డౌట్స్ అనిపిస్తే అడగండి. ఇప్పటికైతే హ్యాండ్ రైజ్ చేయలేదు సార్. ఓకే. డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఎవరైనా సరే. మేడమ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ ఉన్నారా? లంచ్ పోయిర్రా? ఉన్నారు సార్, ఉన్నారు. 250 మంది ఉన్నారు. 250 members ఆర్ అబ్జర్వింగ్, షోయింగ్. ఓకే ఓకే రైట్. జోక్. లంచ్ టైం కదా సార్? లంచ్ టైం, నో లంచ్ టైం. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. అశోక్ సార్ నెక్స్ట్ వెళ్తున్నా. వెళ్ళండి. ఓకే 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 ఏదో మీరు ఆన్ చేస్తుంటే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంకొక మోడల్ చూడండి. ఇక్కడ ఏమున్నది మనకి కన్స్ట్రక్షన్ యాంగిల్ బేస్ యాంగిల్ ద డిఫరెన్స్ ఆఫ్ అదర్ 2 sides. మనం ఇప్పుడు సమ్ ఆఫ్ 2 sides ఇచ్చినారు, డిఫరెన్స్ ఆఫ్ 2 sides తీసుకుంటాం. రైట్. ఇది ప్రాబ్లం సార్, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఏముంది ఇక్కడ బీసీ 4.2, బి 30 degrees, ఏబి మైనస్ ఏసీ 1.6 centimeter. సో స్లైడర్ తీసుకుందామా, డైరెక్ట్ పోద్దామా సార్? శ్రీనివాస్ సార్. సార్ ఓకే. స్లైడర్ కాకుండా లైన్ సెగ్మెంట్ విత్ మెజర్మెంట్స్ తోటి ఆ రకంగా చెప్పండి. ఓకే అంతే. ఇక్కడ నుండి బీసీ 4.2 centimeter. నెక్స్ట్ సెగ్మెంట్ విత్ గివెన్ లెంగ్త్ ఆప్షన్ తీసుకుంటే బీసీ 4.2. సో ఇక్కడ 4 ఎంటర్ చేసే వాల్యూని జస్ట్ ఓకే. ఏబి 4.2 వచ్చేసింది మనకి. మెజర్మెంట్స్ లైన్ ఏ 4.2. మనకి ప్రాబ్లం ఉండే బీసీ ఉంది కాబట్టి దాన్ని బీసీగా మార్చుకుందాం, బీసీగా మార్చుదాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అంటే దీని ఏం చేయాలి? బిగా మార్చాలి. రీనేమ్ ఏ రీనేమ్ బి ఇక్కడ బి దగ్గర 30 degrees యాంగిల్ చేయాలి. యాంగిల్ విత్ గివెన్ సైజ్. బి దగ్గర సీన్ సెలెక్ట్ చేసుకున్నా, బిని సెలెక్ట్ చేసుకుంటున్నా. 30 degrees ఎంటర్ చేస్తుంది ఇక్కడ అంతే. సో రే ఎక్కడికి బి సి డాష్ గుండా రే. సో సి డాష్ యాడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఏబి మైనస్ ఏసి 1.6 సర్కిల్ సెంటర్ అండ్ రేడియస్.
ఓకే, బి కేంద్రంగా, రైట్. ఇక్కడ 1.6 ఇంటర్సెక్షన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సార్ శ్రీనివాస్ సార్ స్క్రీన్ శ్రీనివాస్ షేరింగ్. సార్ది ప్రాబ్లం అయినట్టుంది సడన్ గా. ఓకే ఓకే సడన్ గా ప్రాబ్లం అయినట్టుంది సార్ది నెట్ కనెక్ట్ పోయినట్టుంది. చూద్దాం కొంచెం. అదే అడ్మిట్ సార్, చేసుకున్నా. చెప్పండి ఏమైంది? స్క్రీన్ షేర్ నెట్ ప్రాబ్లం వచ్చినట్టు సార్, సడన్ కట్ అయింది. ఓకే స్క్రీన్ షేరింగ్ You are అయిపోయింది. ఇప్పుడు వస్తుందా సార్? స్క్రీన్ షేర్ వస్తుందా ఇంకా స్టార్ట్ కాలేదు సార్? ఇప్పుడు వస్తుంది స్క్రీన్ షేర్. చూడండి ఇక్కడ. ఓకే సార్, ఓకే రైట్. లైన్ సెగ్మెంట్ తోటి ఏని కలుపుదాం. సో ఇక్కడ మనకి ఏని రీనేమ్ చేస్తున్నా, ఏ పాయింట్ రీనేమ్ చేస్తున్నా, రీనేమ్ దిట్ ఈస్ డి. సో డి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ పర్పెండిక్యులర్ సెక్టర్ ఆఫ్ ఈడి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో చూడండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏ. సో జాయిన్ బై లైన్ సెగ్మెంట్ ఏ అండ్ సి. మనకి ఇక్కడ ఇవి హైడ్ చేసి చూడండి ఒకసారి. లైన్, సర్కిల్. ఓకే, ఏబిసి అనేది మనకి కావాల్సినటువంటి త్రిభుజం అవుతుంది. ఎనీ ప్రాబ్లమ్స్ సార్? కొంచెం నెట్ పోతుంది సార్, నెట్ ప్రాబ్లం ఉంది సార్. నెట్ ప్రాబ్లం సార్. ఈరోజు కొంచెం సౌండ్ కూడా బాగా మధ్యలో చాలా సార్లు డిస్టర్బ్ వచ్చింది ఇది. అవునా? పర్వాలేదు, అట్లానే ఉంది మన సెట్టింగ్స్ అయితే. కొంచెం క్లారిటీ అయితే సౌండ్ ప్రాబ్లం నెట్ పోతూ వస్తుంది. స్టార్టింగ్ మాత్రం క్లారిటీ వస్తుంది సౌండ్. మధ్యలో మీరు మాట్లాడుతున్న కొద్దీ అక్కడక్కడ కొద్ది బ్రేక్ అవుతుంది. ఓకే ఇప్పుడు క్లియర్ ఉంది. స్క్రీన్ షేర్ క్లియర్ ఉంది. ఓకే, వాయిస్ క్లియర్ ఉంది. సరే. ఓకే సార్, ఇది మనకి ఇక్కడ ఏబిసి అనేది మనకి కావాల్సినటువంటి త్రిభుజం. ఇంకా దీంట్లో ఇంకొక టైప్ మిగిలింది సార్, కంటిన్యూ చేయమంటారా? చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. ఇంకొక చివరి ఒక్క ప్రాబ్లం చూద్దాం సార్, ఒక్క 5 minutes. Construction of a triangle given its perimeter and its two base angles. చూడండి, ప్రాబ్లం తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ప్రాబ్లం చూడండి. పెరిమీటర్ సార్, ఇంత ముందుకేమో 2 sides డిఫరెన్స్ లేదంటే సమ్ ఉండే. ఇక్కడ పెరిమీటర్ అండ్ 2 బేస్ యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనం చూడండి, ఇక్కడ మనకు మొదటగా ఏం చేస్తామంటే ఇక్కడ రైట్, ఇక్కడ పెరిమీటర్ ఎంత ఉందో అంత లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. చూడండి ఇక్కడ సెగ్మెంట్ విత్ గివెన్ లెంగ్త్ 11. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ 60 degrees, ఇంకొక యాంగిల్ 45 degrees. ఓకే, దీనికి చూడండి ఇక్కడ మన పాయింట్స్ నేమ్ బి తీసుకుందాం. యాంగిల్ ఇక్కడ బి దగ్గర given length, angle with given size B 60 degrees. AC దగ్గర ఇక్కడ పాయింట్ కనిపించట్లేదు. రైట్, ఒక పెద్దగా సార్ లెంత్ ఎక్కువ ఉంది కదా, స్క్రీన్ సరిపోవట్లేదు. E' హైడ్ చేద్దాం. కొంచెం కింద తీసుకుంటున్నా.
ఓకే, సి దగ్గర యాంగిల్ ఎంత సార్? 45 degrees. సి దగ్గర యాంగిల్ కాబట్టి మొదటగా బి, నెక్స్ట్ సి 45 degrees. ఇది క్లాక్ వైజ్. రే మళ్ళీ ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి సార్? యాంగిల్ బైసెక్టర్స్. యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి మనకి బైసెక్టర్స్ దగ్గర యాంగిల్ బైసెక్షన్, యాంగిల్ బైసెక్షన్ ఏం చేయాలి? సెలెక్ట్ 3 points or 2 lines. సో దిస్ లైన్, దిస్ లైన్. ఓకే, ఇక్కడ కూడా కాబట్టి దిస్ లైన్ అండ్ దిస్ లైన్. సో ఓకేనా సార్? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? చూడండి ఇక్కడ లైన్స్ ఎక్కువైపోయినాయి, లైన్స్ ఎక్కువైపోయినాయి, ఇంటర్సెక్షన్ పాయింట్స్. మళ్ళీ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. దేనికి సార్? ఫస్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తీసుకుందాం. పాయింట్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇది ఇంటర్సెక్షన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. నెక్స్ట్ రైట్స్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ రైట్స్. ఇప్పుడు లైన్ సెగ్మెంట్ తో డిఏఈ. ఇక్కడ చూడండి సార్, ఇది మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ట్రయాంగిల్ అవుతుంది. ఒక్కసారి దాని ఒక్కదాన్ని నేను కొంచెం పాలిగాన్ తోటి హైలైట్ చేస్తా చూడండి సార్. సార్ 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 మనకు 1-2 minutes లో ఇది సెషన్ క్లోజ్ చేసే అవకాశం ఉంది. మనకు నెక్స్ట్ మళ్ళీ ఫిజికల్ సైన్స్ వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, అయింది సార్, అయిపోయింది సార్. ఇది మనకి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ట్రయాంగిల్. దీంట్లో లైన్స్ ఎక్కువ ఉన్నాయి, టైం తక్కువ ఉంది. సరే, ఒకసారి అయితే మనకి ఏ విధంగా తీసుకోవాలి లైన్ సెగ్మెంట్ అండ్ యాంగిల్ బైసెక్టర్స్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అనేది మనకైతే ఐడియా వచ్చింది అనుకుంటున్నాం. సరే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకరిద్దరు రేజ్ హ్యాండ్ చేసినట్టున్నారు, ఒక్కసారి వాళ్ళని తీసుకోండి సార్. ఓకేనా? ఇది మన సార్ వాళ్ళకి కూడా అన్మ్యూట్ అయింది. అది కూడా వినబడుతుందా? క్లియర్ సార్. ఏం లేదు, శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకు టైం తక్కువగా ఉంది, ఫిజికల్ సైన్స్ వల్ల స్టార్ట్ అవుతుంది. మనకు లేట్ స్టార్ట్ కావడం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. ఓకే ఓకే. సో ఈరోజు మన సెషన్ లో మన ఒక్క నిమిషం సార్. ఈరోజు మన సెషన్ కి సంబంధించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి సుభాష్ చంద్రారెడ్డి సార్ లైన్ లో ఉన్నారు. సుభాష్ చంద్రారెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే సార్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ వాయిస్ క్లియర్ రావట్లేదు. సుభాష్ రెడ్డి సార్. సార్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు ఈరోజు సార్ ట్రైనింగ్ సార్, మీరు రెండిట్లో ఆన్ చేయలేదు, ఫోన్ ల్యాప్టాప్. ఇప్పుడు మాట్లాడండి. ఓకేనా సార్? ఓకే, మాట్లాడండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ను పూర్తి స్థాయిలో నిర్వహించిన జె శ్రీనివాస్ గారికి చాలా ధన్యవాదాలు సార్. 2 రోజుల కార్యక్రమాన్ని మన ఐసిటి పైన త్రిభుజాలు మరియు చతుర్భుజాల పైన కొంతవరకు మనకు అవగాహన కల్పించడం జరిగింది. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో అవగాహన కావాలంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం అని నేను భావిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా 25 రోజులు నిర్వహించడానికి పూనుకున్న మన టిఎంఎఫ్ సిద్దిపేట గారికి, వారికి సహకరించిన డిఈఓ మరియు ఎస్ఓ గారి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జె శ్రీనివాస్ గారికి టిఎంఎఫ్
సిద్దిపేట తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ డ్యూ టు అనదర్ మీటింగ్ వి ఆర్ క్లోజింగ్ ఎర్లీ. సారీ ఫర్ ద అదే సార్ ఒక నిమిషం చెప్పండి. రేపటి ప్రోగ్రామ్ సంబంధించి అంశం కూడా తెలియజేద్దాం ఒకసారి. రేపు కూడా మనకు 11 o'clock స్టార్ట్ అవుతుంది. మీకు మధ్యాహ్నం తర్వాత కూడా లింక్ తర్వాత పాస్వర్డ్ మీకు అందజేస్తాం. రేపటి ప్రోగ్రామ్ సంబంధించి కూడా మన జిల్లా సంబంధించి అజయ్ రెడ్డి సార్ మన టిఎంఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గారు జియో జీబ్రా దాని అంశంపై ట్రిగోనోమెట్రీ సంబంధించిన అంశాలు తీసుకుంటారు కాబట్టి వారికి మీ ముందుగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రోగ్రామ్ 2 రోజులు సంబంధించి విచ్చేసిన జె శ్రీనివాసులు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు అజయ్. సార్ అశోక్ రెడ్డి సార్ చెప్పండి, నాగరాజ్ సార్కి క్లోజ్ చేయమని చెప్పేద్దాం. ఓకే, ఏం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. మాకు 2 రోజులు అమూల్యమైనటువంటి మీ టైం కేటాయించారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యేలోపు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాము ఒక రోజు డౌట్స్ క్లారిఫై చేయడానికి. అదే విధంగా పార్టిసిపెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2 రోజుల సెషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ సార్ని ఒక రోజు అవకాశం ఇచ్చి డౌట్స్ క్లారిఫై చేయించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. వి కెన్ ఎండ్ ద సెషన్. నాగరాజ్ సార్, I am going to close that session. Yeah, close. Srinathul sir, special thanks to you. Okay. Right.